ప్రముచ్యతే యదాఖ్యానమాయుష్యం పడన్ రామాయణం నరః పదార్థాపేత్యసర్గే మహీయతే ఫలం ద్విజోవృతమీయాత్ చార్యత్రిపతిత్వమీయాత్ వణిజ్ఞన పణ్యపరత్వమీయాత్ నరస్య శూద్రో మహత్వమీయాత్ ఫలం ద్విజోవృతమీయాత్ చార్యత్రియో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకి ఆదికావ్యే బాలకాండే శ్రీరామకథా సంక్షేపో నామ ప్రథమః సర్గః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం కన్యాభరణి సంజాతం వాదూలకులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. భగవద్బంధులరా, రామచంద్రుడు సీతమ్మ అంతఃపురానికి వచ్చి మహారాజు గారు నన్ను 14 సంవత్సరములు అరణ్య వాసము చేయమని భరతునికి పట్టాభిషేకం చేస్తానని ఆజ్ఞ ఇచ్చారు. తండ్రి గారి ఆజ్ఞను పాలించడానికి నేను అరణ్యానికి వెళుతున్నాను, నీవు ఇక్కడే ఉండు, మా అమ్మగారిని నాన్నగారిని అలాగే తక్కిన బంధువర్గాన్ని ఇతర అత్తలను ప్రేమగా భక్తిగా సేవించు. రాజు భరతుడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా గుణాలను అతని ముందర ఎక్కువగా చెప్పకూడదు. సమృద్ధిలో ఉన్నవాళ్ళు, సంపదలో ఉన్నవాళ్ళు పరస్థితిని సహించరు. ఇలా ఏవో కొన్ని అప్పగింతలు చెప్పారు. దాన్ని విన్న సీతమ్మ, ఏమిటయ్యా, నిన్ను పొమ్మంటే నన్ను పొమ్మన్నట్టే కదా. ఎందుకంటే ఆత్మాహి దారా సర్వేషాం దార సంగ్రహవర్తినాం. శాస్త్రం చెప్తుంది, భార్య అంటే ఆత్మే. నిన్ను పొమ్మన్నారంటే నన్ను పొమ్మన్నట్టే. నేను నీకంటే చాలా ముందుంటాను. దారిలో ఉన్న ముళ్లను దర్భలను వేరుకుంటూ మరీ వెళతాను. నిన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టను. నీ వెంటనే వస్తాను, నీ వెంటనే ఉంటాను. అరణ్యవాసం నా జీవితంలో ఉందని నాకు చిన్నప్పుడే మా అమ్మగారింట్లోనే గణకులు అంటే జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇలా చెప్తే రాముడు ఆమోదించలేదు, అంగీకరించలేదు. కారణం, అరణ్యం అంటే ఏదో మన నగరం పక్కన ఉన్న తోట అనుకుంటున్నావా? తతో దుఃఖతరం వనం, తతో దుఃఖతరం వనం అంటాడు. వనం అంటే చాలా కష్టం, ఎన్నో ఇబ్బందులు అందులో ఉంటాయి. ప్రత్యేకించి సింహానాం నినదాహ దుఃఖాహ శ్రోతుం దుఃఖమతో వనం. అరణ్యంలో సింహాలు గర్జిస్తుంటాయి, ఏనుగులు ఘీంకరిస్తుంటాయి, పెద్ద పుళ్ళు లంఘిస్తుంటాయి, భల్లూకాలు పరిగెత్తుతూ ఉంటాయి. ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అందుకోసం వనం నీవనుకున్నంత ఆనందాన్ని ఇచ్చేది కాదు, దుఃఖాన్ని కలిగిస్తుంది. అది కాక బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. వానప్రస్థంలో ఉన్నవాళ్ళు మొదటి నియమం బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. చల్లటి నీళ్లే స్నానం చేయాలి. దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, గురువులకు తర్పణాలు ఇవ్వాలి. వీరున్నన్ని ఎక్కువ రోజులు ఉపవాసం ఉండాలి.
బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. మనం ఉన్న చోటికి వచ్చినటువంటి అతిథులకు, అభ్యాగతులకు వారి భిక్ష ఏదో వారికి పెట్టాలి. సర్పాలో, వ్యాఘ్రాలో, క్రూర మృగాలో వాటిని నిత్యం మనం కాపాడుకుంటుండాలి. రాక్షసులు, పిశాచములు వస్తుంటాయి, వాటిని కాపాడుకోవాలి. అరణ్యంలో చెప్పులు వేసుకొని నడవకూడదు. వానప్రస్థులు పాదాలకు రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంటాయి, అవి తట్టుకోవాలి. ఇలా ఎన్నని చెప్పాలి, అన్నీ ఇబ్బందులే. నీలాంటి అత్యంత సుకుమారీత్వం, నీవు పరమ సుకుమారురాలవు. నీవు బయట కాలు పెట్టలేనిదా అడవిలో కాలు పెడతావా? అవన్నీ నడుస్తావా? నీ పాదాలు కందిపోవా? నేను చూసి ఎలా తట్టుకుంటాను? నీ హితం కోరి నేను చెప్తున్నాను, నీకు ప్రియము కోరి కూడా చెప్తున్నాను. ఇంత సుకుమారమైన నీవు అరణ్యవాసానికి పనికిరావు. ఇక్కడే ఉండు, నాన్నగారిని అమ్మగారిని సేవించు, అత్తలను మామలను సేవించు, బంధువులను సేవించు. నాకు ప్రతినిధిగా నా కృత్యాలన్నీ నీవు పెద్దలకు నిర్వహించు. ఇంత స్పష్టంగా చెప్పాడు. అయినా నీవు నన్ను కాదంటే నేను విషము తాగి మరణిస్తాను. భర్త ఎక్కడ ఉంటే యస్త్వయా సహమే స్వర్గ నిరయ యస్త్వయా వినా. నీతో కలిసి ఉన్నదే స్వర్గము, నీవు లేకుంటే నరకము. ఇన్ని విధాలుగా చెప్పినా నానుమేనే మహాబాహు తాం నేతుం విజనం వనం. అయినా ఒప్పుకోలేదు. ఆమెను తీసుకొని పోవటానికే ఒప్పుకోలేదు. ఏం చేయాలి పాపం? భర్త ఆమోదించడం లేదు, భర్త ఆజ్ఞ లేని పోవటానికి వీల్లేదు, భర్తను విడిచి తాను ఉండలేదు. ఎలాగైనా సరే అతనితో సరి రా అనిపించుకోవాలి, అప్పుడు వెళ్ళొచ్చు. దానికి ఈ మెల్లమెల్లని మాటలు ఏం పనిచేయటం లేదు. కాస్త నేను సీతమ్మను నిరూపించాలి కదా. అప్పుడు కోపం వచ్చేసింది భర్త మీద. ఎలాంటి కోపము? నేను చెప్పుకున్నాం, ప్రణయ కోపము అని. ప్రణయాచ్య అభిమానాచ్య పరిచిక్షేప రాఘవం అంటూ ప్రేమతోటి అభిమానంతో రాముణ్ణి కాస్త ఆక్షేపించింది అంటాడు. కింత్వా మన్యత వైదేహ పితామే మిథిలాధిప రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఏమయ్యా, ఇన్ని చెప్తున్నా, ఇంతగా అడుగుతున్నా ఏం ఒప్పుకోవడం లేదు. నీ మాట ప్రకారం నేను ఇక్కడే ఉంటే, నన్ను అయోధ్యలో ఉంచి నీవు అరణ్యానికి వెళితే మా నాన్నగారు, మీ మామగారు నీ గురించి ఏమనుకుంటారో తెలుసా? నేను ఇంత ప్రయత్నం చేసి, ఇన్ని పందాలు పెట్టి, ఇంత కష్టపడి అబ్బాయి వేషంలో ఉన్న అమ్మాయికి మా అమ్మాయిని ఇచ్చానా అనుకుంటాడు. రామ జామాతరం ప్రాప్య స్త్రియం పురుష విగ్రహం. ఆకారం మాత్రం పురుషుడే, స్వభావం స్త్రీ. ఇలాంటి వాడికి మా అమ్మాయినిచ్చానా అని అతను భావించడా? అనృతంబత లోకోయం అజ్ఞానాది వక్ష్యతి తేజో నాస్తి పరంధామి తపతీవ దివాకరే. ఇంతవరకు రాముడు వీరుడు, సూర్యుడు, తేజస్వి ఏదో పేరు చెప్పుకున్నా కానీ అదంతా అబద్ధం ఉన్నట్టుంది. బాగా తపింపజేస్తున్న సూర్యునిలో తేజస్సు లేదు అంటే ఎంత బాగుంటుందో, రామునిలో ప్రతాపం లేదు అంటే అంత బాగుంటుంది. ఇదంతా అబద్ధమవుతుంది.
ఇప్పటిదాకా రాముణ్ణి ఏమేమి చెప్పారో అవన్నీ అనృతం బత, అదంతా అబద్ధం అనుకోవలసి వస్తుంది. రాముడి యందు తేజస్సు లేదా? అయినా కింభికృత్వా విషన్నస్త్వం కుతోవా భయమస్థితే. ఎందుకయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు? నన్ను నీ వెంట తీసుకొని పోవటానికి ఎందుకు బాధపడుతున్నావు? కుతోవా భయమస్థితే, నీకు భయం ఎక్కడిదయ్యా? నీవు ఎవరి నుండి నీవు భయపడుతున్నావు? యత్ పరిత్యక్తు కామస్త్వం మాం అనన్యపరాయణ. నీవు తప్ప మరో దిక్కులేదని నమ్మి ఉన్న నన్ను విడిచిపెట్టాలనుకుంటున్నావు. ద్యుమత్సేన సుతాం వీర, కాస్త గుర్తుంచుకోవయ్యా. ప్రాచీన కాలంలో ఒక పతివ్రత తల్లి ఉండేది, ఆమెను సావిత్రి అంటారు. ఎవరి కూతురామె? ద్యుమత్సేనుడి పుత్రిక. ద్యుమత్సేన పుత్రిక అయినటువంటి సావిత్రి సత్యవంతుణ్ణి ఎన్నడూ ఎలా విడిచిపెట్టకుండా వెంట ఉందో నేను నీ వెంట రావు. సావిత్రి సత్యవంతుణ్ణి విడిచిపెట్టలేదు, సీతారాముణ్ణి విడిచిపెట్టదు, విడిపెట్టి ఉండదు. నన్ను నీవు అలా అర్థం చేసుకో. నత్వహం మనసాత్మన్యం ద్రష్టామి, నేను మనస్సులో కూడా మరొకరి గురించి ఆలోచించలేదు, ఆలోచించను. అది నా స్వభావమే కాదు. త్వయా రాఘవగచ్చేయం యథాన్య, నీతోటే వస్తాను, నీ వెంటనే నేను ఉంటాను. అయినా నీ భార్యను అయినప్పుడు నన్ను ఇక్కడి నుంచి పోతానంటావేంటి? భరతుడితో జాగ్రత్తగా ఉండు, లక్ష్మణుడితో జాగ్రత్తగా ఉండు, శత్రుఘ్నుడితో జాగ్రత్తగా ఉండు. నన్ను ఇంకోళ్ళకి అప్పగిస్తున్నావా? అలాంటి వాడిని ఏమంటారో తెలుసా? చాలా గట్టిగా మాట్లాడింది పరుషంగా సీతమ్మ. నీ భార్యను నీవు స్వయంగా ఫలాని చోట ఉండు, ఫలానా వారితో జాగ్రత్తగా ఉండు. ఏమర్థం? శైలూషైవ మాం రామ పరేభ్యో దాతుమిచ్చేసి నన్ను ఇంకోరికి ఇవ్వాలనుకుంటున్నావా? ఎలా? ఏమంటారు తెలుసా అలాంటి వాడిని? శైలూష అంటారు. అంటే వేరువేరు చోట్ల ఉన్న అమ్మాయిని అబ్బాయిని కొందరు కలిపేవారు ఉంటారు, మధ్యవర్తులుగా ఉంటారు చూడండి, వాళ్లను శైలూషుడు అంటారు. నువ్వు అలా చేస్తున్నావా? కొత్తగా ఈ ఉద్యోగం నేర్చుకున్నావా? ఏం పనిది? నేను నీ వెంట వస్తానని చెప్పాను కదా. అయినా నీవెన్న ఏమన్నావు? నేను మా నాన్నగారి మాట వింటాను, మా అమ్మగారి మాట వింటాను, నేను వారి ఆజ్ఞను తప్పలేను, నేను వారికి వశంలో ఉంటాను అన్నావు కదా. నేను వద్దన్నాను. అది నీ ఇష్టమయ్యా. నీవు ఎవరి ఆజ్ఞలో ఉంటావో, ఎవరికి వశంలో ఉంటావో, ఎవరు చెప్పినట్టు ఉంటావో అది నీ ఇష్టం, ఉండు. నీకు ఎవరు పెద్దలో నీవు మారివాట వింటావు కదా, వారిని సేవిస్తావు కదా. మరి నా పెద్దలను నేను సేవించొద్దా? నీవు మీ అమ్మా నాన్నను సేవిస్తావు, నేను నా భర్తను సేవిస్తాను. నీవు వారికి వశంగా ఉండు, నేను వీరికి వశంగా ఉంటాను. నీ డ్యూటీ నీవు చేస్తూ నన్ను నా డ్యూటీ చేయవద్దంటున్నావు, న్యాయమేనా? దీన్ని ఎలా నేను ఆమోదించాలి? మళ్ళీ చెబుతున్నాను, పొరపాటున నన్ను కాదని నీవు వనవాసానికి వెడితే నేను మాత్రం బ్రతికి ఉండను. అరణ్యము కానీ, నగరము కానీ, రాజ్యం కానీ, వనము కానీ, నీ వెంట ఏదుంటే అది నాకు స్వర్గముగానే ఉంటుంది. నేను దేని గురించి ఆలోచించను, విచారించను, బాధపడను. ఫలానా లేదు అని నేను అనుకోలేను. నీవు పరచినటువంటి ఆకులు గడ్డి అదే నాకు మెత్తని పరుపులు. మరో మాట చెప్పానా? రాజ్యం కంటే అంతఃపురం కంటే అడివే బాగుంటుంది. నీ వెంట మరీ బాగుంటుంది. ఎందుకంటే అరణ్యంలో మనకు ఎవరు సేవకులు భజనలు ఉండరు కదా, అవునా? మరి పండ్లు
ఇంకేమైనా కావాలంటే ఎవరు తేవాలి? నేను నువ్వే చేస్తావు కదా. నీవు స్వయంగా నీ చేతులతో తెంపుకొని తీసుకొని వచ్చిన పండ్లు నాకు ఇస్తే అమృతంలాగా ఉంటాయ్యా. చేదు పండు అయినా సరే. భర్త స్వయంగా ప్రేమగా తెచ్చిన పండ్లు బాగుంటాయా, పరిచయాలు తెచ్చిన పండ్లు బాగుంటాయా? అంతఃపురంలో ఉంటే నాకు పండు తినిపిస్తావా? పండు తెస్తావా? నేను తేనిస్తారా ఎవరైనా? అక్కడ నువ్వు రాదు, అందరు నీకు సేవలు చేయాలి. అడవిలోకి వస్తే నువ్వే స్వయంగా తెచ్చిస్తావు నాకు. నీ చేతి మించి స్వయంగా తెచ్చిచ్చిన పండ్లు తన్మే అమృత ఫలోపమం. రమణ తన్మే అమృత ఫలోపమం. నీవు రమణ అంటే నన్ను రమింపజేసేవాడు, ఆనందింపజేసేవాడు. నాకు అది మత్కృతే నచతే శోక నభవిష్యామి దుర్భరా. నీవు నా గురించి ఏమాత్రం విచారించవలసిన అవసరం లేదు. నేను నీకు భరించదానిగా ఉండను. ఈ విషయాన్ని నీవు బాగా తెలుసుకొని నన్ను నీ వెంట రావటానికి ఆమోదించవలసింది. ఇలా పలు పలు విధములుగా రాముణ్ణి విడిచిపెట్టి నేను ఉండలేను అని పలుకుతూ ఏడుస్తూ వాపోతూ ఉంది, విలపిస్తూ ఉంది. స్వామినే గట్టిగా పట్టుకుంది, ఎలాగో వచ్చి తీరుతాను. అంతగా దుఃఖిస్తున్న ఆమెను చూచి ఎలాగో అంత మాట అనేసింది కదా, ఇంకా ఎలా ఉంచుతాడు, ఇంట్లో ఉంచాడు కదా. అందుకే తాను కూడా దగ్గరికి తీసుకొని ఆలింగనం చేసుకొని కనులు తుడిచి, నీవు లేకుండా అడవికి పోవటము నాకు ఇష్టము లేదు, కానీ తవ సర్వం అభిప్రాయం అభిజ్ఞాయ శుభానని వాసన్నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే. నీ అసలు అభిప్రాయం తెలుసుకోకుండా నిన్ను నేను అరణ్యానికి తీసుకొని పోలేను. నేనే సీతమ్మ అడవికి నేను పోతున్నాను, పద నువ్వు కూడా రా, ఇద్దరం పోదాం అన్నాననుకో, పొరపాటు నీకు ఇష్టం లేకుంటే ఇదే కామరా బాబు, ఏదో అడవికి రమ్మంటున్నాడు నన్ను, అసలే సుకుమార్ రాడు, నీ అడవికి ఎలా వస్తాను? నీకు ఇష్టం లేకుంటే నేను రమ్మంటే బాగుండదు కదా. అందుకే నీవేమనుకుంటున్నావో, నీ మనస్సులో ఏముందో పరిపూర్ణంగా తెలుసుకోవటానికి ఇలా మాట్లాడాను. నేను కూడా నీవు లేకుండా ఉండలేను, నాకు ఎక్కడా ఎలాంటి భయము లేదు. నేను నిన్నే కాదు, నేను అన్ని లోకాలను కాపాడగలను. సీతను అడగకుండా, ఆమె అభిప్రాయం తెలుసుకోకుండా అడవికి తీసుకొని పోయాడండి ఆయనేం రాముడు. రేపు నన్నెక్కడంటారో అని నీవిక్కడే ఉండవన్నాను. నీవు ఇంత గట్టిగా వస్తానంటే నేనెందుకు వద్దంటాను? నాకు కూడా అదే కావాలి, ఇద్దరం కలిసే వెళదాం. కానీ కలిసి వెళ్లే ముందు ధర్మశాస్త్రం యాత్రకు వెళ్ళాలన్నా, వానప్రస్థానికి వెళ్ళాలన్నా, చివరికి ప్రయాణం చేయాలన్నా, ప్రయాణం చేసే ముందు మనకున్న దానిలో తృణమో పణమో దానం చేసి వెళ్ళాలి. మన యాత్ర, మన ప్రయాణం విజయవంతం కావాలి, శోభస్కరం కావాలి, సంతృప్తిని కలిగించేది కావాలి. ధర్మశాస్త్రం రెండు చెప్తుంది, వెళ్లే ముందు ఇవ్వాలి, మళ్ళీ వచ్చిన తర్వాత ఇవ్వాలి. దాన్నే మనకు యాత్ర సమారాధన అంటాం, తదీయారాధన అంటాం. ప్రాచీన కాలంలో ఇలాంటి చోటకు వెళ్లే ముందు, వచ్చే ముందు తదీయారాధన చేసేవారు. మినిమం 100 మంది భోజనాలు పెట్టి ఏదో ఉన్న దాంట్లో వారికి దక్షిణ ఇచ్చి, అయ్యా ఆశీర్వదించండి అని కోరేవారు. చమత్కారం ఏమిటంటే, అలా యాత్రా దానము తదీయారాధన చేస్తున్నారని తెలిసి యాత్ర వెళ్ళేవారు సమారాధనకు అయ్యే ఖర్చులో 10వ భాగం కంటే ఎక్కువ పెట్టకూడదని ఊర్లోని వారందరూ పెట్టేవారు. ఒకరు బియ్యం, ఒకరు పప్పులు, ఒకళ్ళు దోసి పద్మనాలు, ఒకళ్ళు నెయ్యి, ఒకళ్ళు పాలు, ఒకళ్ళు పెరుగు, ఊరంతా కలిసి పంచుకుంటాం మీ యాత్రను. ఎందుకంటే యాత్ర చేసే వారి ఖర్చులో
మనం ఎంత కొంత పరుచుకున్నా యాత్ర చేయని వారికి కూడా యాత్ర చేసిన ఫలం లభిస్తుంది. పాత రోజుల్లో పొలిమేరల వరకు వెళ్ళి నమస్కారం చేసి పంపించేవారు. మళ్ళీ వస్తున్నారని తెలిస్తే పొలిమేరకు వెళ్ళి తీసుకొని వచ్చేవారు. అలా వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు దర్శించుకుంటే వీరికి యాత్ర ఫలితం వస్తుంది. అదొక ఆచారం. రాముడు అదే ఆచారాన్ని అమలు చేయాలని సరే వెళదాం మన ఇద్దరం వెళుతున్నాం కదా, మనకంటూ మనదంటూ చాలా ఉంది. మనం 14 ఏళ్ళు ఉండము కదా, అది అక్కడ ఉంటే ఏమొస్తుంది, ఎవరిని కాపాడుతుంది? మనది అనుకున్నదంతా ఇద్దాం, అందరినీ పిలుద్దాం, దానం చేద్దాం. నీవు కూడా నీవనుకున్నవన్నీ దానము చేయవలసింది. దేహి ఆశంసమానేభ్య సంతరస్వచ మాచిరం. అడుగుతున్న వారికి ఇవ్వు, ఆలస్యం చేయకు, తొందరపడు. భూషణాన్ని మహారకాని వరవస్త్రాన్ని యానిచ రమణీయాచయ్యేకీచు పీడార్థశ్చాపి ఉపస్కరా. అదే ఆభరణాలు కానీ అవి కూడా మహారకాని, గొప్ప విలువగల భూషణములు, చాలా గొప్ప వస్త్రములు, రమణీయమైనటువంటి ఇతర వస్తువులు, శయనీయాని మన శయ్యలు, మన వాహనాలు, ఇంకా ఏమేమున్నాయో అవన్నీ బ్రాహ్మణులకు, ఇంతకాలం మనల్ని సేవించిన మృత్యులకు. మనం వాడం కదా 14 ఏళ్ళు, వాళ్ళకి ఇచ్చేద్దాం. చెడిపోవు పాడైపోవు 14 ఏళ్ళు అలా ఉంచితే, వాడితో మనకేం లాభం? మనవన్నీ అందరికీ ఇద్దాము కదా, పద మనం వెళదాము. ఎప్పుడైతే రాముడు అడవికి తీసుకొని పోవటానికి ఆమోదించాడో ఎంత ఆనందం సీతమ్మకు. ఆ మాట విని తత ప్రహృష్ట ప్రతిపూర్ణ మానస అంటాడు వాల్మీకి. ప్రహృష్ట పరమానందాన్ని పొందింది, మనస్సు నిండిపోయింది. మా నేను కూడా రాముడి వెంట పెడుతున్నాను, వచ్చింది అందుకే ఇక్కడ ఉండటానికి ఆమె. అందుకే యశస్విని భర్తురవేక్ష్య భాషితం ధనాన్ని రత్నాన్ని దాతుమంగన ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని. ఏటం మొదలుపెట్టింది అప్పుడే. ఏమని చెప్పారు కదా, ఇచ్చేస్తాను. దానం చేయటానికి సిద్ధమైంది. రామచంద్రుడు ఆ మాట చెప్పి కొంచెం బయటికి వచ్చాడు. బయట రెడీ ఉన్నాడు లక్ష్మణస్వామి. అయ్యా, మరి మనం మొదలే మాట్లాడుకున్నాం కదా, మరి నేను కూడా వస్తున్నట్టే కదా, నువ్వు వస్తావా? నువ్వెందుకురా, ఇక్కడే ఉండు. అదేమిటండి, అక్కడే ఒప్పుకున్నారు కదా వస్తానంటే. దశరథమహారాజు అంతఃపురంలో అడవికి బొమ్మని చెప్పినప్పుడే అయ్యా నేను కూడా వస్తాను అంటే ఇద్దరం కలిసి పోదాం ఉన్నారు కదా. అదిగాక నీకు రాజ్యం ఇస్తే నా రాజ్యం కాదు నీ రాజ్యం, రాజ్యం నీకోసమే ఆమోదించాను, అన్ని అనుభవించని చెప్పావు కదా, మరి అడవి మాత్రం నా అడవి కదా, రాజ్యం ఒక్కడిదే నాదే. అప్పుడు అంగీకరించి లోపడిపోయి వచ్చి కాదంటున్నావంటే ఎక్కడున్నట్టు లెక్క. అసలు విషయం ఏమిటి? వదిలే వద్దందే. అందుకే ఇద్దరూ వస్తే చెప్తాడు మహానుభావుడు, సభ్రాతుశ్చరణవు గాఢం నిపీడ్య రఘునందన సీతామువాచ అతీశా రాఘవంచ మహాబలం. ఇది మంత్రం. ఎందుకు మంత్రమయ్యా అంటే, ఎడబాసిన వారు మళ్ళీ కలుస్తారు, పొరపాటున విడిపోయిన వారు కలవటానికి, భృత్యులు కానీ పరిచరులు కానీ భార్యాభర్తలు కానీ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ బంధువర్గం కానీ దూరంగా ఉన్నవాళ్ళు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలవమేమో అని భయపడేవారు ఈ మంత్రాన్ని జాగ్రత్తగా అనుసంధానం చేస్తే వారు త్వరగా కలుస్తారు. 24 ఏళ్ల తరువాత కూడా మళ్ళీ కలుస్తారు. అలా కలిసిన వారు చాలామంది ప్రత్యక్షంగా కనపడతారు. సభ్రాతుశ్చరణవు
గాఢం నిపీడ్య రఘునందన. దొరికిందా? 31వ సర్గలో ఉంది. సభ్రాతుశ్చరణవు గాఢం నిపీడ్య రఘునందన. ఏం చేశాడు రాముడు అంటే, లక్ష్మణుడు అన్నగారి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. నిపీడ్య ఇంతమంది నప్పిలేసినట్టే ఒత్తేసాడు బాగా. అన్నగారి కాళ్ళను బాగా ఒత్తేసి వదిన గారితో మాట్లాడుతున్నాడు. చెప్పమ్మా, నువ్వే వద్దన్నావా? అన్నగారికి చెప్పు, నాకు కూడా రమ్మని. అన్నగారి కాళ్ళు పట్టుకొని వదిన గారిని మాట్లాడాడు. అంటే మన అన్ని కోరికలు నెరవేరాలంటే ఇద్దరిని కలిపి ఆరాధించాలి తప్ప ఒక్కరిని కాదు. నమస్కారం స్వామికి చేసిన ప్రార్థన మాత్రం అమ్మనే చేయాలి. ఈ శ్లోకము సభ్రాతుశ్చరణవు సహ అని తచ్చబ్దంతో మొదలుపెట్టాడు. శోకామయత బహుశ్యాం ప్రజాయేతి సతపోతప్యత సతపస్తప్త్వా. ఏంటిది? ఉపనిషత్తు, తైత్తిరీయం అంటాం. ఇందులో తచ్చబ్దంతో శోకామయత సతపస్తప్త్వ సతపోతప్యత స తచ్చబ్దంతో అయినటువంటి 3 మంత్రరాజములు ఉన్నాయి. వాటిని మనకు సూచించే రీతిలో ఈ శ్లోకంలో కూడా సభ్రాతుశ్చరణవు గాఢం నిపీడ్య రఘునందన అని తచ్చబ్దంతో మొదలుపెట్టాడు. 2వ శ్లోకం 31లో 2, 31 మీకు పేజీలు మారుతాయి. మాది దేవనాగరి లిపి, మీది తెలుగు లిపి, కానీ సర్గలు మారవు కాబట్టి ఇబ్బంది లేదు. 31లో 2 ఉందా మీ దాంట్లో? ఎవరైనా చెప్పాలి అంటే కలవాలనుకున్నవారు, విడిపోయి మళ్ళీ కలవాలనుకున్నవారు దీన్ని అనుసంధానం చేస్తే, జపం చేస్తే అలాంటి ఎడబాటు పోయి మళ్ళీ వారు ఒకచోట ఉంటారు, ఒకటిగా ఉంటారు. ఇలాంటి ఉత్తమ మంత్రాన్ని మనకు వాల్మీకి అన్నం ఎంత తినాలి? నేను చాలాసార్లు చెప్పాను ఇదే విషయాన్ని. ఒక శ్లోకాన్ని, ఒక మంత్రాన్ని, ఒక స్తోత్రాన్ని పారాయణం చేయండి అనగానే ఎన్ని రోజులండి అంటారు. భోజనం చేయండి 2 రోజులు అన్నారు. 2 పూటలా తింటారు, ప్రతిరోజు తింటారు. స్వామి స్తోత్రానికి ఎన్ని రోజులు ఏమిటి, ఎన్నిసార్లు ఏమిటి? నిరంతరం చేయండి, హాయిగా కలిసినా చేయండి. ఎందుకంటే మందులాగా ఎక్కువ వాడితే హాని చేసేది కాదు కదా. ఔషధం అనేది ఎక్కువ వాడితే డోసు పెరిగితే హాని చేస్తుంది, కానీ మంత్రం మేలు చేస్తుంది. ఎన్నిసార్లన్న ప్రశ్న ఏం లేదు. కాబట్టి సీతాం ఏది జ్ఞాంతం కృతా బుద్ధి వనం మృగ గజాయుతం. అడవికి పోవాలనుకుంటున్నావన్నావు, ముందే నా ఆగమనాన్ని కూడా ఆమోదించావు, ఇప్పుడెందుకు కాదంటున్నావయ్యా? దానికి కారణాన్ని చెప్పవలసినది. అంటే నాయన ఏం లేదు, సీత కూడా వస్తున్నది, తాను వచ్చి నీవు వచ్చి నేను ముగ్గురం వెళ్ళామంటే కౌసల్య మా అమ్మగారిని, సుమిత్ర మీ అమ్మగారిని చూచేవారెవరు, పట్టించుకునేవారెవరు? మన మహారాజు గారిని చూసావు కదా, ఆయన కాక దగ్గర ఉంటాడు. సచ కామవశాపన్న, ఆయన కామపాశాలతో బంధించబడ్డాడు. ఆయన తప్పేం లేదు. అలాంటి వాడు మా అమ్మను మీ అమ్మను చూస్తాడన్న గ్యారంటీ లేదు. రేపు భరతుడు వచ్చిన తర్వాత పొరపాటున రాజయిన తర్వాత అమ్మను చూస్తాడా మా అమ్మను చూస్తాడా? మనం ఏం చెప్పాలి? కాస్త నీలాంటి వాడు ఒక్కడి ఇక్కడ ఉంటే ఎవరైనా పొరపాటు చేస్తే కాస్త మందలించవచ్చు, సత్యాన్ని బోధించవచ్చు. ఈ సంకల్పంతో సాహి రాజ్యమిదం ప్రాప్య నృపస్య
అశ్వపతే సుత అంటాడు. కైక ఈ రాజ్యాన్ని పొంది దుఃఖితానాం సపత్రీనాం నకరిష్యతి శోభనం. దుఃఖిస్తున్నటువంటి సవతులకు ఆమె మేలు చేస్తుందన్న గ్యారంటీ లేదు, ఆమె మేలు చేయదు. రాజ్యం వచ్చేసింది కదా, నేను రాజమాతను, తగ్గినవాడితో నాకేం పని అనుకుంటే ఏం చేస్తాం మనం? మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీ అమ్మను మా అమ్మను పోషించేది ఎవరు? మహారాజు గారు చూడలేరు, కైక చూడదు, భరతుడు చూస్తాడో లేదో తెలియదు. 14 ఏళ్ళు ఎవరు చూడాలి? నీకు ఆ బరువు నీకు ఇస్తున్నాను, అందుకు నిన్ను ఉండమంటున్నాను. చాలా బాగుంది వినటానికి కదా. లక్ష్మణుడు నవ్వి, ఈనాటికి కౌసల్య 10,000 మంది బ్రాహ్మణ కుటుంబాలను పోషిస్తూ ఉంది, తన ద్రవ్యంతో, రాజు ద్రవ్యంతో కాదు. ఎందుకంటే వివాహమైన వెంటనే ప్రాచీన సాంప్రదాయం రాజులలో, క్షత్రియులలో, అలాగే వైశ్యులలో ఒక నియమం ఉంది. వివాహం చేసుకోగానే అతనికి ఉన్నటువంటి ఆస్తిలో 4వ భాగం భార్య పేర రిజిస్టర్ చేయాలి. అంటే అది ఆమెదే, ఆమె ఇష్టం ఏమైనా చేసుకొని, దానం చేస్తుందో, ధర్మం చేస్తుందో, దాచుకుంటుందో, అనుభవిస్తుందో, వస్తువులు కొనుక్కుంటుందో ఆమె ఇష్టం, ఆమెకు ఇచ్చేస్తాడు. అలా ఇచ్చేశారని ఈయన భరించడం అర్థం కాదు, అన్ని భరిస్తాడు. అన్ని ఖర్చులు మామూలే, అన్ని భర్తే చేస్తాడు. ఆమెకేదో కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇవ్వండి ప్రతిసారి ఏమడగానే భర్తను, ఇగో నీ ఆస్తిది, దాన్ని నీ ఇష్టం. నన్ను అడగటానికి సంకోచించే వాటిని నువ్వు కొనుక్కో, దానం చేయాలి, చెయ్యి, అందులో చేసేయి, లేదు నన్ను చేయమంటావు నేను దానం చేస్తాను. ఇలా ఒక ఆచారం ఉంది. అలాగే కౌసల్యకు కూడా ఒక 10,000 గ్రామాలు ఇచ్చాడు దశరథుడు. 10,000 గ్రామాల మీద వచ్చే ఆదాయం అంతా ఆమెది. దాన్ని ఎవరు లాక్కోవటానికి, హరించటానికి నో ఛాన్స్. కాబట్టి ఆమె మనందరినీ పోషిస్తుంది. ఆమె పోషించడం ఏంటయ్యా? కైక చూడకున్నా, భరతుడు చూడకున్నా, ఎవరు చూడకున్నా ఆమె అందరినీ చూస్తుంది. అలా సుమిత్రకు ఉంది. అయినప్పుడు నీకెందుకా దిగురు? కౌసల్యను సుమిత్రను పోషించటానికి నేను ఉండవలసిన అవసరం లేదు. తదాత్మభరణే చైవ మమ మాతుస్తథైవ చ పర్యాప్తామద్విధానాంచ భరణాయ మనస్విని. ఆమె నన్ను పోషిస్తుంది, నేను ఆమెను కాదు. మద్విధానం, నాలాంటి వారిని చాలా మందిని ఆమె భరించగలదు, పోషించగలదు. కురుష్వమామనుచరం వైధర్మ్యం నేహ విద్యతే కృతార్థోహం భవిష్యామి తవచార్థ ఇలా ప్రార్థించాలి పెద్దవాళ్ళని మనం. కురుష్వమాం అనుచరం, నన్ను నీ అనుచరుణ్ణి చేసుకోవలసింది. వైధర్మ్యం నేహ విద్యతే, ఈ పనిలో ఎలాంటి అధర్మం లేదు. నన్ను నీవు అనుచరుణ్ణి చేసుకుంటే కృతార్థోహం భవిష్యామి, నేను కృతార్థుణ్ణవుతాను. నీకు కూడా ఇంతో అంతో ప్రయోజనం చేకూ. నీకు అన్ని సేవలు చేస్తాను కదా, అలా కూర్చో, అన్ని సేవలు నేను చేస్తాను. కృతార్థుణ్ణవుతాను. ధనువు తీసుకొని, ఓ గడ్డపార తీసుకొని, ఓ పార తీసుకొని ముందు నడుస్తాను. దానిని శుభ్రం చేస్తాను, ముళ్లను తీసేస్తాను, కానీ ఏదో కంపా కంచె ఉండి దూరంగా తరిమేస్తాను. మీరిద్దరు నడవటానికి మంచిగా హాయిగా దారి ఏర్పరుస్తాను. మీరు కోరినప్పుడు అడవిలో ఉండే చక్కని కమ్మని తీయని పండ్లు తెచ్చి మీకు ఇస్తాను. చల్లని నీళ్లు తెచ్చిస్తాను. మీరు అలసిపోతే విశ్రాంతికి మీరు వివరణలు అంటాం, విశ్రకర, వాటితోటి మీకు విసురుతాను. నన్ను చేసుకోవయ్యా. అది కాక మనకు
ఇక్ష్వాకు గురుమాగమ్య జగ్రాహ. ఇంతేకాదు భవాంస్తు సహ వైదేహ్య గిరిసానుషురముష్యసే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. ఒక మాట అంటాడు స్వామి లక్ష్మణస్వామి, అయ్యా మన ముగ్గురం వెళదాం, మీరు సీతగారు హాయిగా పర్వత గుహలలో పర్వత ప్రాంతాల్లో విహరించండి, మీ విహారానికి కావలసిన అన్ని సేవలు నేను చేస్తాను. అహం సర్వం కరిష్యామి, అన్నీ నేనే చేస్తాను. ఎలాగూ జాగ్రత్త స్వపతశ్చ, మేలుకొని ఉన్న నిద్రించిన. ఈ శ్లోకం మనకు నమ్మాడు వారు ఈ శ్లోకాన్ని తీసుకునే ఓ చక్కని పాసురం చెప్పారు. ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని ఒడివిల అడిమై చెయ్యవేండున్నాం. అన్ని వేళలలో అన్ని రకముల కైంకర్యములు నేనే చేస్తాను. ఎల్లాం అడిమై నాం చెయ్యవేండుం, అన్ని దాస్యములు నేనే చెయ్యాలని కోరుకుంటున్నాను. అది కూడా ఎల్లాం కాలం, అన్ని వేళలలో. ఎక్కడిది అంటే అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. చమత్కారం ఏమిటంటే ఈ మాట మనకు వినటానికి బాగానే ఉంది. లక్ష్మణుడు తప్పేం చేయలేదు. అన్ని సేవలు నేను చేస్తానయ్యా, నీ వెంట ఉంటానయ్యా, మీరు హాయిగా విహరించండి అయ్యా. సంప్రదాయ పరులు అర్థమేం చెప్తారంటే ఈ మాట ఇప్పుడు కాదు, లక్ష్మణస్వామి శ్రీరామచంద్రునితో చాలాసార్లు అన్నాడట. వివాహమైన వెంటనే అయోధ్యకు వస్తున్నప్పుడు స్వామి స్వామి మీ ఇద్దరికీ, అంటే మిథున కైంకర్యం అంటాం మన సంప్రదాయంలో, ఒక్కరిని సేవించడం సంప్రదాయం కాదు, దంపతులను సేవించాలి, దంపతులుగా ఉండగా సేవించాలి. మీరిద్దరూ కలిసి విహరిస్తున్నప్పుడు మేము నీకు అన్ని సేవలు చేస్తాము. కాస్త వినేవారికి వాడితో కలిసి ఉంటే ఈయన చేయడం ఏంటి, ఏం కోరికది, ఏమైనా బాగుందా? మన బుద్ధి ఇంతకన్నా మంచిగా పనిచేయదు. కానీ లక్ష్మణస్వామి ఎవరు? ఆదిశేషుడు అండి. స్వామికి ఏమవుతాడు? శయ్య, బెడ్. భార్యాభర్తలు ఏకాంతంలో ఉన్నప్పుడు వేరే వారుంటే సిగ్గుపడతారు, కానీ బెడ్ ఉంటే సిగ్గుపడతారా అండి? పడతారా? ఉండేదే బెడ్ మీద కదా. పరుపును చూచి సిగ్గుపడతారా? మరి పరుపు భార్యాభర్తలకు అన్ని సేవలు చేస్తుందా లేదా? అదే మాట అన్నాడు ఆయన. అందులో అంత వింతే ఉంది. ఇది ఒక సమాధానం. ఇంకొకటి, లక్ష్మణస్వామి సీతను తీసుకుని అయోధ్యకు వస్తున్నప్పుడే ఈ కోరిక కోరాడు. అన్నగారు, వదినే మీరు విహరిస్తూ ఉంటే మీకు అన్ని సేవలు నాకు చేయాలని ఉంది. తమ్ముడు ఏమంటాడు? కానీ రాజ్యంలో ఉంటే అన్ని సేవలు లక్ష్మణస్వామి రాముడికి చేయగలడా? చెయ్యనిస్తారా? అందరికీ డ్యూటీ ఉంటుంది కదా. పక్క వేస్తానంటే ఇంకొకటి వస్తాడు, కాళ్ళు కొడుతానంటే ఇంకొకటి వస్తాడు. ఇది నా డ్యూటీ, ఇది నా డ్యూటీ. లక్ష్మణస్వామి కోరిక తీర్చాలంటే రాజ్యంలో ఉండకుంటేనే కుదురుతుంది కదా. అందుకే లక్ష్మణస్వామి కోరిక తీర్చడానికే రాముడు అరణ్యవాసాన్ని ప్రారంభించాడు అని అభియుక్తుల వచనం, పెద్దల మాట. ఎందుకంటే రాముడు, మనం చెప్పుకున్నాం కదా, రాముడు బుద్ధిమంతుడైన బాలుడు. ఎవరు ఏం చేసి అని ఒప్పుకుంటాడు, ఎవరు కోరినా కాదన్నాడు. అంతేకాదు, అంత మంచి పిల్లవాడని మనం అతిగా నమ్మొద్దు. తప్పు చేస్తే మాత్రం నిర్మోహమాటంగా శిక్షిస్తాడు. ఈ
లక్ష్మణస్వామి వాక్యంలో ఉన్న తప్పు ఏమిటో మనకు అరణ్యకాండలో తెలుస్తుంది. అక్కడ స్వామి లక్ష్మణస్వామిని శిక్షిస్తాడు. ఇప్పుడు మాత్రం ఇతను ఇంత మంచి కోరిక కోరాడు కాబట్టి రామస్తు అనేన వాక్యేన సుప్రీత ప్రత్యువాచతం. ఇంత బాగా మాట్లాడినాక రాముడు ఇంకా కాదంటాడా? అతనికున్న భక్తిని చూచాడు, పరమ ఆనందాన్ని పొందాడు. వ్రజ ఆపృచ్ఛస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనం. నాయన వెళ్ళు, నీ మిత్రులందరినీ చెప్పేసేయి, మనము బయలుదేరుదాము. మరి అడవికి వెళుతున్నాం కాబట్టి మన ఇద్దరమే వెళుతున్నాం. సీతం మన వెంట ఉంటుంది. అరణ్యంలో రాక్షసులు శత్రువులు ఎలాగూ ఉంటారు, మృగాలు ఉంటాయి. మనల్ని మనము కాపాడుకోవాలంటే ఆయుధాలు కావాలి కదా. జనక మహారాజు ఇచ్చిన ఆయుధాలు, నాన్నగారు ఇచ్చిన ఆయుధాలు, వరుణుడు ఇచ్చినటువంటి ఆయుధాలు, ధనువు, అమ్ముల పొదలు, ఖడ్గములు, శత్రువుల బాణాలకు ఛేదించబడని దివ్యమైన కవచములు, ఇవన్నీ తీసుకొనిరా అనటం ఆలస్యం. లక్ష్మణస్వామి పరిగెత్తుకు వెళ్ళి అమాందిగా అయ్యా తెచ్చానన్నాడు. త్వరగా వెళ్ళాలి, మరి ఆలస్యం ఎందుకు? అయ్యా సిద్ధం, తీసుకోండి అని అప్పుడు అంటాడు, నాయనా ఎలాగూ తెచ్చావు కదా, కాళేత్వమాగత సౌమ్య. ఇది పెద్దలను సేవించేటువంటి విధానం. పెద్దలు పలానా వాడు వస్తే బాగుండు, పలానా పని చేయిద్దాం అనుకుంటుంటే రావాలి. ఇప్పటిగా పైసలు పిలిచినా రాదు కదా. ఇప్పుడు వాడు వేరే చాలా విషయాలు. రాముడు ఎదురు చూస్తున్నాడు, అటువంటి వచ్చేది. నాయన కాళేత్వమాగత, సరైన కాలంలో నీ వచ్చావు. అది కాంక్షితే, నేను కోరాను, ఎవరైనా వస్తే బాగుండేది, ఫలానా పని చేసుకోవాలనుకున్నాను, వచ్చేసావు. నీవు ఉత్తమ అనుచరుడవు. నేను నా ధనాన్నంతా ఇవ్వాలనుకుంటున్నాను బ్రాహ్మణులకు, యాచకులకు, దీనులకు, అతిథులకు, అందరికీ నా ధనాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. బ్రాహ్మణేభ్య తపస్విభ్య త్వయా సహ పరంతప. ఒక్క నేనే కాదు, నీతో కలిసి. నువ్వు కూడా వస్తున్నావు అడవికి, నీ సొమ్ము ఇవ్వు, నా సొమ్ము ఇద్దాం, ఇలా అందరివి ఇద్దాము. తేషాభుజమే భూయా సర్వేషాంచోపజీవినాం. నన్ను ఆశ్రయించి బతికే వారికి ఇద్దాం, అంటే సేవకులకు ఇద్దాం, మృత్యులకు ఇద్దాం, భిక్షుకులకు ఇద్దాం, బ్రాహ్మణులకు ఇద్దాం. ముఖ్యంగా మొదలు పెద్దవారికి ఇవ్వాలి కదా. నా ఫ్రెండ్ ఉన్నాడు, వశిష్ఠుడి పుత్రుడు. వశిష్ఠ పుత్రంతో సుయజ్ఞమార్యం త్వమానయాహాసు ప్రవరం ద్విజానా. అతని పేరు సుయజ్ఞుడు. ఇద్దరు కలిసి చదువుకున్నారు ఫ్రెండ్స్. మరి అయినా బ్రాహ్మడే కదా. గమనించాలి, ఫ్రెండ్గా ఉన్నా, మిత్రునిగా ఉన్నా, చనువుగా ఉన్నా, కలిసి తిరిగినా కానీ బ్రాహ్మడు. అయ్యా వశిష్ఠపుత్రుడు ఉన్నారు, సుయజ్ఞుడు, తీసుకునిరా. ప్రవరం ద్విజానాం, అతను బ్రాహ్మణులలో శ్రేష్ఠుడు. అభిప్రయాస్యామి వనం సమస్తం. మా గురువుగారి పుత్రునికి అవన్నీ ఇచ్చి నేను అరణ్యానికి వెళుతాను. ఒక్క ఆయన్నే కాదు, శిష్టానపరాన్, ఇతరులు కూడా అందరికీ నేను దానం చేస్తాను. తరువాత మనకి ఇప్పుడు వచ్చేటువంటిది 32వ సర్గ అంటాం. దీన్ని యాత్రాదాన సర్గ అంటారు. దీన్ని పారాయణం చేసి మనం యాత్ర మొదలుపెట్టాలి. సరే, మీలో ఎంతమంది తెలియదు కానీ మేము చేసి వచ్చాము, ఇబ్బంది ఏం లేదు. 11 సార్లు పారాయణం చేసి బయలుదేరాం. మనము దానం చేసినట్టే. మనం దానం చేయకున్నా, దానం చేసిన కథ చెప్పుకున్నా మంచిదే కదా. చదివినా ఎక్కడైనా చదువుకోవాలి. దీని పేరే యాత్రాదాన సర్గ అంటాం. 11 మార్లు చదివితే ఎలాంటి విఘ్నం యాత్రలకు కాదు అని, భగవద్ దర్శనం బాగా జరుగుతుందని. అంతేకాదు, మన వస్తువులు ఏవైనా అపహరించబడితే దొరుకుతాయి. దీనికి ఫలితం నష్టద్రవ్య లాభం అంటారు. ఈ సర్గ పారాయణం చేస్తే
పోయిన వస్తువులు, అపహరించబడిన వస్తువులు, పోయిన సంపద మళ్ళీ తిరిగి వస్తుంది. ఇది చాలా విశిష్టమైనటువంటి సర్గ. అది కూడా 32 అక్కడ పెట్టాడు వాల్మీకి. కారణం ఏమిటి? మనకున్న బ్రహ్మ విద్యలు 32 బ్రహ్మ విద్యలతో ఏ పరమాత్మను నీవు పొందగలవో ఈ సర్గ పారాయణంతో ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందగలవు అని చెప్పటానికి ఈ కథాభాగాన్ని 32వ సర్గలో చెప్పారు. దీన్ని మనం యాత్రాదాన సర్గ అంటాం. ఈ మహానుభావుడు అన్నగారి ఆజ్ఞతో అందరినీ తీసుకొని వచ్చాడు. సుయగ్ముని ఇంటికి వెళ్ళాడు. సఖే అభ్యాగచ్చ పశ్చత్వం భీష్మ దుష్కరకారిణ. మిత్రమా, నీ మిత్రుడు పిలుస్తున్నాడు రామచంద్రుడు. అతను చాలా క్లిష్టమైన పని చేస్తున్నాడు. రాజ్యాన్ని పొందవలసిన సమయంలో అరణ్యాన్ని పొందుతున్నాడు. తనకు రావలసిన రాజ్యాన్ని తృణప్రాయంగా పరిత్యాగం చేసి తమ్ముడికి ఆ రాజ్యాన్ని ఇచ్చి తాను అరణ్యానికి వెళుతున్నాడు. వెళ్లే ముందు దానం చెయ్యాలని అనుకుంటున్నాడు. కాబట్టి రావలసింది అని ఆ మహానుభావుణ్ణి తీసుకొని వచ్చాడు. అతను సంధ్యావందనం పూర్తి చేసుకొని వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుడు వీరితో కలిసి వస్తే వృద్ధంసం ప్రావిశల్లక్ష్మ్యారణ్యం రామనివేశనం. వచ్చిన మహానుభావునికి చేతులు జోడించి సుయజ్ఞునితోటి సుయజ్ఞాభిచక్రామ రాఘవ అగ్నిమివ అతని చుట్టూ ప్రదక్షిణం చేశాడు. అతనికి నమస్కారము చేశాడు. అనేకమైనటువంటి రత్నములు, వజ్రములు, ముత్యములు, ఆభరణములు, ధనములు, గోవులు చాలా ఇచ్చాడు. ఇచ్చి స్వామి ఇంతే కాదు, నీ మిత్రురాలు, స్నేహితురాలు ఎవరామే? సీతమ్మ. మీకు దంపతులకు తమ శయ్యను దానం చెయ్యాలనుకుంటుంది. లోపలికి అంతఃపురానికి ఏం చెయ్యండి అని ఆ స్వామిని అంతఃపురానికి తీసుకొని వెళ్ళి రామచంద్రుని అంతఃపురం నుంచి ఒక విశాలమైన గవాక్షం, కిటికీ అంటాం, అక్కడి నుంచి చూస్తే సరయూ కనబడుతుంది. సరయూను దర్శిస్తూ సరయూ తీరంలో శయ్యాదానం చేశామని సంకల్పం చెప్పి మహానుభావుడు సీతారాములు సుయజ్ఞునికి చెయ్యనిచ్చాడు. చెయ్య అంటే కేవలం పరుపు మంచమే కాదు, మనకు ప్రతిదానికి కొన్ని నియమాలు ఉన్నాయి, దాన విధానాలు ఉన్నాయి. చెయ్యాదానం తీసుకున్నవాడు న్యాయంగా ఒక 10,000 సార్లు మంత్రాన్ని జపం చెయ్యాలి. ఇచ్చినవారు బాగుండాలి, తీసుకున్నవాడు బాగుండాలి. 10,000 సార్లు జపం చెయ్యాలి అంటే ఓ రోజో 2 రోజులో 3 రోజులో పడుతుంది. ఆ వారం రోజుల వరకు ఆ దంపతులు ఇంటి నుండి బయటికి వెళ్లకుండా జపం చేస్తూ కూర్చోవాలి. కాబట్టి శయ్యాదానం ఇచ్చేటువంటి వారు దంపతుల కుటుంబానికి వారం రోజులకు భోజన సామగ్రి కూడా ఇవ్వాలి. గంజిపోతాడు మరి లేకుంటే. ఇలా కొన్ని నియమాలు ఉన్నాయి. అందుకే స్వామి రత్నాలు ఇచ్చాడు, వజ్రాలు ఇచ్చాడు, ముత్యాలు ఇచ్చాడు, ఆభరణాలు ఇచ్చాడు, వస్తు సామగ్రి ఇచ్చాడు. ఇలా సీతమ్మ తన వడ్డాణాన్ని సుయజ్ఞుని భార్యకి ఇచ్చినది. రసనాం మరి ఎంత గొప్ప తెలుసు కదా. అంత గొప్ప వడ్డాణాన్ని ఆమె రసనాం దాతుమిచ్చతి చాంగన ఇవ్వాలని కోరుకుంటుంది స్వామి. దాన్ని వీడు తీసుకోవలసింది. ఈ రీతిలో సీతారాములు కలిసి వశిష్ఠపుత్రునికి, ఇతర బ్రాహ్మణోత్తములకు, యాచకులకు, అనుజీవులకు ఇలా ఇస్తూనే ఉన్నాడు. నా ధనము ఎంత ఉందో దాన్ని తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు సేవకులను. వారు తెచ్చి రాసులు పోశారు. ఒక్కొక్క రాశి ఇంచుమించు ఓ పర్వశిఖరంలాగా ఉందట. అంత రాశిని అందరికీ పంచిపెడుతున్నాడు, దానం చేస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అబ్రవీత్ బ్రాహ్మణం వాక్యం, ఒక మహానుభావుడు ఉన్నాడు, గార్గ్య
పింగళో నామ త్రిజట. ఒక బ్రాహ్మడు, వాని పేరు త్రిజటుడు, పింగళ వంశం వాడు. అతి దరిద్రుడు, భోజనానికి లేదు. భార్య సంతానం బాగా ఉంది, పోషించలేకుండా ఉన్నాడు. భార్య చూచి, ఏమయ్యా అందరూ చెప్పుకుంటున్నారు రాముడు అరణ్యానికి వెళుతూ దానం చేస్తున్నాడట, నీకు తెలిసి ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళు, రామం దర్శయ ధర్మజ్ఞం ఇది కించిదవాప్స్యసి. రాముడు ధర్మజ్ఞుడయ్యా, ఆయనను చూడు కాదు, రామం దర్శయ, రామునికి నిన్ను చూపు. ఇది విధానం, ఇది శాస్త్రం. మనం చూడటం కాదు, మనను పెద్దలకు చూపాలి. అంటే మనం వారి ముందర పోయి నిలబడాలి. నేను వారిని చూచానంటే కాదు, వారు కూడా నిన్ను చూడాలి. అందుకే రామం దర్శయ ధర్మజ్ఞం ఇది కించిదవాప్స్యసి. ఎంతో కొంత రాకపోతుందా? పోయా రామునికి చూపు. సరే, భార్య చెప్పినది మంచి మాటే చెప్పినది, కుటుంబానికి పనికొస్తుంది కదా. బయలుదేరాడు మహానుభావుడు. అతి కష్టంగా తన ఒంటిని కప్పే వస్త్రాన్ని కట్టుకొని అంటాడు, చాటీం ఆచ్ఛాద్య దుశ్చదాం అంటాడు. అతి కష్టంగా ఒంటిని కప్పుతుందట వస్త్రం, అన్ని రంధ్రాలు ఉన్నాయి దానికి. అలాంటి వస్త్రాన్ని గట్టిగా కట్టుకొని మహానుభావుడు ఎలాగో వెళ్ళాడు. ఆపంచమాయా కక్ష్యాయా నైనం కశ్చిదవారయతు. అతను వెళుతూ ఉంటే 5 ద్వారాల వరకు అతను ఎవ్వరూ ఆపలేదు. బ్రాహ్మణుడు వస్తుంటే ఆపేదెవరు? అయ్యా వేయించేయండి, అయ్యా వేయించేయండి. రాముడి దగ్గరికి వెళ్ళాడు, ముందర నిలబడ్డాడు. నిర్ధన బహుపుత్రోస్మి మైత్రేణ ఈక్షస్వ చక్షుష. స్వామి, నేను ధనము లేనివాణ్ణి, చాలా సంతానం ఉన్నవాణ్ణి, నన్ను కాస్త మైత్రీ భావంతో చూడు. ఇవ్వు అడగలేదు, అడగకూడదు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది వాడు రావటం. రాముడు, అయ్యో నాన్న కాస్త ముందు రావద్దా, ఆలస్యం వచ్చావు. అంతా ఇచ్చేశాను, నాది అనుకున్నదంతా ఇచ్చేశాను. సరే, అయినా దిగులు లేదు, ఇంకా నా గోధనం ఎవరికి ఇవ్వలేదు, సురక్షితంగా ఉంది. నీకు చిన్న టెస్ట్, ఇగో ఈ దండం తీసుకో, నీ బలమంతా ప్రయోగించి గిరగిరా తిప్పి విసిరివేయి. ఆ దండం ఎంత దూరం పడుతుందో అంతవరకున్న ఆవులన్నీ నీవే. సరే, బ్రాహ్మణుడు బక్కచెక్కి ఉన్నాడు, ఆస్తి లేనివాడు, కాస్త ఆవేశం తెచ్చుకొని నడుము గట్టిగా గుడ్డ కట్టుకొని తన బలాన్ని ఉపయోగించి గిరగిరా తిప్పి ఇసిరి కొట్టాడు. సరయూ నది అవతల పడింది, పోయాడు. 1,00,000 ఆవులు వస్తాయి, కొంచెం కాదు, అన్ని వారి. అంటాడు రాముడు, మన్యుహు నకలు కర్తవ్య. అయినా నీవు కోప్పడకు, నిన్ను నేను అవమానించలేదు, పరిహాసంగా మాట్లాడాను. దానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే, బ్రాహ్మణుడు దరిద్రముగా ఉన్న, ఐశ్వర్యంతో ఉన్న, తేజస్సు తగ్గదు, అది ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటుంది. ఇదంధి తేజ తవయత్ దురత్యయం తదేవ జిజ్ఞాసితుం ఇచ్చతామయా. నీ దివ్యమైన తేజస్సును నేను తెలుసుకోవటానికి, లోకానికి తెలపటానికి ఈ చిన్న పరీక్ష పెట్టాను. ఇది నా పరిహాసం తప్ప దీన్ని నీవు అవమానంగా భావించవద్దు. బ్రాహ్మణ తేజస్సు ఎంత గొప్పదో లోకానికి చాటాలని చెప్పాను. కారణం ఏంటంటే, ధనం హి యజ్ఞతో మమ విప్రకారణాత్ భవత్సు సమ్యక్ ప్రతిపాదనేన. క్షత్రియుని ధనం ఏదేది ఉందో
ఎంత ఎంత ఉందో అది సరి అయినవి ఏమంటే శుద్ధమైన స్వచ్ఛమైన బ్రాహ్మణులకు దానం చేయటమే. బ్రాహ్మణులకు అర్పించటంతోటే నా ధనం సార్థకమవుతుంది. అందుకే అన్నీ ఇచ్చి వెళుతున్నాను. నా గోధన సరి అయిన బ్రాహ్మణుడు లభించాడు. అవన్నీ మీకు భవత్తు సమ్యక్ ప్రతిపాదనేన మయార్జితం చైవ యశస్కరం భవేత్. మీకు ఇస్తే నాకు కీర్తి లభిస్తుంది, ధనం సార్థకమవుతుంది. ఇలా కొన్ని లక్షల గోవులను ఇచ్చాడు. ఈ ఘట్టాన్ని విని చాలామంది ఏమడుగుతారు, తన భార్య పిల్లలనే పోషించుకోలేనివాడు ఇన్ని లక్షల ఆవులిస్తే ఏం చేస్తాడు? వాడిని ఎలా పోషిస్తాడు? రాముడు సాయం చేశాడా, ఇంకేమైనా చేశాడా? ఏం కదండి ఇదే అని చిన్న ఏమంటాం, చొప్పదంటూ ప్రశ్న అంటాం. అంటే పనికిరాని ప్రశ్న అంటాం. ఎందుకు పనికిరాదు? గోదానం అంటే తెలియమని అడుగుతారు. రాజు చెప్పాను నేను ఎలా చేయాలి గోదానము. గోవుకు కొమ్ములకు, మూపురానికి, గిట్టలకు, తోకకు శక్తి ఉంటే బంగారం, లేకుంటే వెండి తొడుగులు తొడగాలి. వీపు మీద పట్టు వస్త్రాలు వేయాలి. అవి కాక దూడకు ఆవుకు దానం తీసుకున్నటువంటి బ్రాహ్మణునికి 1 సంవత్సర కాలం సరిపోయేటువంటి భోజన సామగ్రి ఇవ్వాలి. గోదానం తీసుకున్నవాడు 1 సంవత్సర కాలం న్యాయంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. కారణం ఏమిటి? గోవు శరీరంలో ఎన్ని రోమములుంటాయో అన్ని పాపాలు వాడు ఇచ్చినవి వీడికి వస్తాయి. అన్ని పాపాలను తొలగించుకోవాలంటే అన్నిసార్లు వీడు జపం చేయాలి. గోరోమ సంఖ్యతో జపం చేయాలి. ఎన్నాళ్ళు పడుతుంది? ఏడాది పడుతుంది కదా. ఏడాది దాకా ఏం తినాలి? బయటికి పోకూడదు. గోదానం చూసినాడు బయటికి ఎవరు రానియ్యరు. ఏడాది అయిపోయింది రాణిస్తారు. ఇది నియమం. మరి ఒక్కొక్క గోవుకు ఏడాది కాలం సరిపోయే గాసం ఇవ్వాలంటే 1,00,000 గోవులకు ఎన్నేళ్ల గాసం ఇవ్వాలి? అర్థమైందా? 1,00,000 సంవత్సరాల గాసం ఇవ్వాలి. మరి ప్రతి గోవుకు డెక్కలకు, గిట్టలకు, మూపురానికి, కొమ్ములకు బంగారం పెట్టేసి ఎంత బంగారం అవుతుంది కదా? ఎంత ధాన్యం అవుతుంది? మళ్ళీ ఆ బ్రాహ్మణుడు తరతరాలు ఎవరిని యాచించకుండా ఉండే ఐశ్వర్యం ఇచ్చాడు రాముడు. చెప్పకుండా, తెలియకుండా ఇచ్చాడు. చూచేవారికి ఆవులు ఇచ్చాను అంటాడు. గోదానం చేశానంటే ఏం చేశాను? కానీ తీసుకున్నవాడికి ప్రతి గోవు వెనక అనంత ధనం ఇచ్చాడు, అనంతమైన సువర్ణం ఇచ్చాడు, మెడలో రత్నాల హారాలేసి ఇచ్చాడు. ఇవన్నీ వాడికి తెలియకుండా మనమేం చేస్తాం? ఇంత ఇస్తుందో చెప్పుకుంటాం. నేను దానం చేశానండి, పోయినం పెట్టానండి, అవి చేశానండి. ఎవరు ధరించావు? నువ్వు ధరించుకున్నావు. ఎవరు ధరించాడు? మౌనంగా గుప్తదానం చేసిన మహానుభావుడు రాముడు. ఈ రీతిలో అందరికీ ఇచ్చి తను సుహృద్భృత్యజనోధవాతద దరిద్ర భిక్షాచరణశ్చయో భవేతు. మిత్రుడు కాని, సుహృత్తు కాని, సేవకుడు కాని, యాచకుడు కాని, భిక్షుకుడు కాని, బ్రాహ్మణుడు కాని, ఇతరులు కాని ఆ సమయంలో రాముని చేత తృప్తి పొందింపబడని వాడు లేడు. అంటే అందరికీ తృప్తి కలిగించాడు. యథార్హ సమ్మానన దానము. వారి తగిన రీతిలో సమ్మానం చేశాడు, దానం చేశాడు, కొన్ని బహుమానాలు ఇచ్చాడు. ఇలా మహానుభావుడు చేశాడు. దత్వాతు సహ వైదేహ్య బ్రాహ్మణేభ్య ధనం బహు జగ్మతు పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ. దాన కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడేం చేయాలి? బయలుదేరాలి. ఎక్కడికి పోవాలి? అరణ్యానికి పోవద్దు.
మరి అరణ్యానికి పోతున్నప్పుడు నాన్నగారికి చెప్పవద్దా వెళుతున్నామని? ధర్మం కదా. అందుకు భార్యను తీసుకొని తమ్ముడిని తీసుకొని బయలుదేరారు. ఎలా బయలుదేరారు? నడుచుకుంటూ బయలుదేరారు. పద్భ్యామేవ, రాజమార్గంలో నడుచుకుంటూ వెళుతున్నారు. అయోధ్య నగరంలోని రాజమార్గములు కిక్కిరిసి ఉంటాయి, సందుండదు, లేదు, కిక్కిరిసి ఉంటాయి. అలాంటి రాజమార్గంలో నడుచుకుంటూ వెళుతున్నారు. అంతమంది జనాలు ఉన్నప్పుడు సీతారామ లక్ష్మణులను చూడలేమేమో, కనపడరేమో అని వారిని చూడటానికి ప్రజలు భవనం పైనెక్కి చూస్తున్నారు. ఎలాగూ దారిలో ఉన్నవాళ్ళు చూస్తారు, ఇబ్బంది ఏం లేదు. తక్కినవాళ్ళు ఆ దృశ్యాన్ని చూచి అంటారు, ఇదివరకు సీతమ్మను సూర్య భగవానుడు కూడా చూడలేదు. అసూర్యం పశ్య అంటాం మన రాజకన్యల. అలాంటి సీతమ్మను రాజమార్గతా జనా పశ్యంతి అద్య. దారిలో పోయే ప్రతివాడు ఆమెను చూస్తున్నాడే. ఎంత సంపద, ఎంత భోగము, ఎంత ఐశ్వర్యము. ఎలా ఉండవలసిన వాళ్ళు సంపదను, కోరికను, వైభవాన్ని, భోగాన్ని కోరక తండ్రిని సత్యవంతుణ్ణి చెయ్యాలన్న ఒకే ఒక కోరికతో ఎలా నడిచి వస్తున్నారండి. అసలు ఆ రాజుగారికి ఏమైనా ఆలోచన ఉందా? తప్పు చేసిన వాడిని పంపించాలి కానీ ప్రియుణ్ణి పంపిస్తాడేమిటి? తండ్రికి సేవ చేస్తున్నాడు, తల్లికి సేవ చేస్తున్నాడు, మా అందరికీ చేస్తున్నాడు. ప్రతివారి నోట్లో నాలుకలాగా ఉంటున్న స్వామిని అడవికి పంపించే రాజు ఎక్కువ కాలం బతకడేమో. మిలియనీసే ఇంకోవాడేం బతుకుతాడు, ఇంతమంది బతకడంటే. ఇలా బయలుదేరి వెళుతున్నటువంటి వారిని చూచి దారిలో ఉండేవారందరూ, పైన ఉండేవారందరూ ఇలా ఇలా మాట్లాడుతుంటే, అనుగచ్చామః ఏన గచ్చతి రాఘవ, మనము కూడా అయోధ్యలో ఉండవద్దు. రాముడు లేని అయోధ్య మనకెందుకో? మరి ఏం చేద్దాం? మనం కూడా వెళదాం. ఎక్కడికి? అడవికే పోదాం, రాముడి వెంట పోదాం. ఎందుకు? కైక రాజ్యం చేస్తాంది కదా, రాజ్య పరిపాలన చేయట కైకి ఒక్క మానవుడు దొరకదు, ఒక్క ప్రజ ఉండదు ఊళ్ళో, నగరంలో. రాజ్యం మాత్రం ఖాళీ, అంతా పోదా రాముడి వెంటే. రాముడు పోయిన తోడికి మనమంతా వెళ్ళి అడవిని అయోధ్య చేతాం, రాముడు లేని అయోధ్యను అడవి చేతాం. అంతేకాదు, మనుషులు లేకుంటే, ఎవరూ తిరగకుంటే ఇళ్ళన్నీ ఏమవుతాయి? ఎలుకలు, పందికొక్కులు గుంటలు చేస్తాయి, రంధ్రాలు చేస్తాయి, తొవ్వి పారేస్తాయి. పందికొక్కులు, ఎలకలు తొవ్విన బిలములను కైక పరిపాలించుకొని, ఎంత కోపం వారి మీద స్వామికి. అందరూ స్వామి అంటే అంత ప్రేమ. పందికొక్కులుండని, నక్కలుండని, ఎలుకలుండని, అవన్నీ గోతులు తవ్వని, ఆ గోతులను కైక పరిపాలించని. మనమందరం మాత్రం రాజ్యాన్ని వదిలిపెట్టి అస్పత్యక్తం ప్రపద్యంతు సేవ్యమానం త్యజంతు చ. మీ వదిలిపెట్టినటువంటి నగరాన్ని ఎలుకలు మరొకటి వచ్చి చేరుతాయి. మేము సేవించిన వాటిని వదిలిపెట్టండి. మీ అరణ్యానికి పోతున్నాం కాబట్టి అరణ్యంలో ఉండే మృగాలన్నీ అయోధ్యకు రాని, జంతువులు, మృగాలన్నీ అయోధ్యకు, మేము అరణ్యానికి. అయోధ్యలోనివి అరణ్యానికి, అరణ్యంలోనివి అయోధ్యలో. మేము వదిలిపెట్టినవి అవి చేరని, మేము చేరినవి వదిలిపెట్టని. మనమందరం ఇలా చేతాము. జగామ రామ పితరం విదృక్షు. ఇలా మాట్లాడుతున్న పౌరుల వాక్యాలను వింటూ రాముడు వేటిని పట్టించుకోలేదు. వింటూ నాన్నగారిని చూడటానికి మహానుభావుడు అంతఃపురానికి వెళ్ళాడు. ప్రతిష్ఠిత ప్రేక్షితదా సుమంత్రం పితుర్ మహాత్మా ప్రతిహారణార్థం. అక్కడ సుమంత్రుడు రెడీగా ఉన్నాడు.
స్వామి సుమంత్ర మేమొచ్చామని మహారాజు గారికి చెప్పండి. అది కూడా అడవికి వెళుతున్నాం, వెళ్లే ముందు చెప్పిపోవాలని వచ్చాము. తత కమలపత్రాక్షస్యామ నిరుపమో మహానువాచ రామస్థం సూతం పితురాఖ్యాహి మాం. నన్ను తండ్రికి చెప్పండి, నేను వస్తున్నానని తండ్రికి చెప్పండి. రాజుగారు కదా, వెళ్ళాలంటే అనుకే తీసుకునే వెళ్ళాలి. సుమంతుడు వెళ్ళి, అయ్యా సీత రాముడు లక్ష్మణుడు వచ్చారు, తమవన్నీ దానం చేశారు, అరణ్యానికి పోబోతున్నారు, ఒకసారి వెళ్లే ముందు మిమ్మలను దర్శించి వెళ్ళాలనుకుంటున్నారు, వారిని ప్రవేశపెట్టండి, దర్శనాన్ని ప్రసాదించండి అంటే, అలాగే కానీ కొంచెం ఆగమను, నా మొత్తం అంతఃపుర స్త్రీలను అంటే భార్యలను తీసుకునిరా, భార్యలందరినీ తీసుకొనిరా, అందరితో కలిసి రాముణ్ణి చూస్తాను. ఎందుకంటే ఈమెతో చూడాలని ఇష్టం లేదు నాకు. పక్కన ఒక ఉంది కదా, ఎవరామె అత్యంత ప్రీతిపత్తురాలు అప్పటిదాకా. కైక ఒక్కటి ఉండగా నేను రామలక్ష్మణ సీతలను చూడాలనుకోవటం లేదు, అందరితో కలిసి చూస్తాను, అందరిని రమ్మను. స్వామి ఆజ్ఞను సుమంత్రుడు అందరినీ పిలిచాడు. ఆర్య ఆశ్వయతి, మిమ్ములను మహారాజు పిలుస్తున్నారు, త్వరగా రండి, మా చిరం, ఎక్కువ ఆలస్యం చేయవద్దు. ఇలా చెబితే అందరూ పరిగెత్తుకొని వచ్చారు. కౌసల్య ప్రముఖ స్త్రియ అంటాడు. కౌసల్య మొదలగు వారందరూ పరిగెత్తుకొని రాజుగారి అంతఃపురానికి వచ్చారు. రాముణ్ణి చూస్తున్నారు. లక్ష్మణస్వామి అక్కడ ఉన్నారు, బయట ఎదురు చూస్తున్నారు ఆజ్ఞ కోసం. వారంతా వచ్చారు. ఇలాంటి స్థితి రామునికి కలిగినదా? దాన్ని తలుచుకొని వారు ఆర్తనాదము చేస్తున్నారు, బాధతో ఏవేవో మాట్లాడుతున్నారు. అందరూ వచ్చి కూర్చున్న తరువాత సుమంత్ర రామమానయ, రాముని తీసుకురావయ్యా. అప్పుడు చెప్పాడు దశరథుడు. ముగ్గురు వచ్చారు, స్వామికి నమస్కారము చేశారు. అనుజానీహి మాం సర్వాన్ శోకముత్సృజ్య మానద లక్ష్మణం మాంచ సీతాంచ ప్రజాపతిరివ ఆత్మజాన్. స్వామి మీ ఆజ్ఞ ప్రకారం అరణ్యానికి వెళుతున్నాము, మాకు అనుమతి ఇవ్వండి. నేనొక్కడనే కాదు, నా వెంట లక్ష్మణుడు వస్తున్నాడు, సీత కూడా వస్తూ. ఎన్ని విధాలుగా చెప్పినా వారు తమ సంకల్పాన్ని మానుకోలేదు. చాలా చాలా కారణాలు చూపిన ఆమోదించలేదు. కాబట్టి నా వెంట రావటానికి వారికి కూడా అనుమతి ఇవ్వవలసింది. అయోధ్యాయాం త్వమేవాజ్యభవ రాజా నిగృహ్యమాం. ఇలా అంటే పాపం దశరథుడు దుఃఖాన్ని ఆపుకోలేక, నేను కైక వంచనకు గురయ్యాను, ధర్మపాశంతో బంధించింది, నేను నిస్సహాయున్నయ్యా, కానీ నీకే పాశము లేదు కదా, నన్ను నిగ్రహించి నువ్వే రాజువు కదా. రాజులకు ఆ ధర్మం ఉంది. తండ్రి గారు కానీ తమ్ముడు అన్నగారు కానీ రాజ్యం ఇవ్వకుంటే యుద్ధం చేసి ఓడించి రాజ్యం తీసుకుంటారు. నేనే చెప్తున్నాను కదా, యుద్ధమేమొద్దు, నన్ను నిగ్రహించి పక్కన పెట్టు, నువ్వు రాజుగా ఉన్నావు. నేనెవరేం చేయలేదు, నీవు నాకు రాజుగా ఉండాలి అంటే మనస్సు ఎంత కలతబడితే ఆ మాట అన్నాడు దశరథుడు. ఇక వేరే ఉపాయం ఏది? ఒకటే ఉపాయం, రాముడు కాదంటే సాగుతుంది. నేను అడవికి పోను అంటే ఎవడేం చేయలేడు. అందులో నీకు రాజ్యం ఇస్తానని నేను మాట ఇచ్చాను, న్యాయంగా ఇప్పుడు నువ్వే రాదు, నేను కాదు, నన్ను నిగ్రహించు, రాజ్యం తీసుకో, ప్రజలందరినీ చక్కగా కాపాడు
అంటే మహానుభావుడు విని భవాన్ వర్షసహస్రస్య పృథివ్యాః పతిః, ఎన్ని వేల సంవత్సరాలు గడిచినా మీరే రాజు. నేను రాజునేంటి, నాకు ఇది లేదు, నాకు ఆ కోరిక కూడా లేదు. అహంతు అరణ్యే వత్స్యామి, నేను అడవిలోనే ఉంటాను. నమే రాజ్యస్య కాంక్షిత, నాకెప్పుడు రాజ్యం కావాలనే కోరిక లేదు. అది ఎంత భయపడుతున్నారు, నవ పంచచ వర్షాన్ని, ఓ 9 ఓ 5 అంతే, ఉండి వచ్చేస్తాను. 9-5 వర్షాలు అరణ్యంలో ఉండి పునఃపాదవు గ్రహించా, మళ్ళీ నీ పాదాలను స్వీకరిస్తాను. నాకు రాజ్యంతో ఎలాంటి పని లేదు. అరణ్యవాసం నుండి నా బుద్ధిని మరలించాలని ప్రయత్నించకు. అలాగేరా నాన్న, ఎలాగూ నీ మాట కాదనలేను, నీవు చెప్పినా వినవని తెలుసు, అరణ్యాన్ని మానుకోవు, ఎలాగూ వెళుతున్నావు కదా, ఈ ఒక్క పూట ఉండి రేపు పోరాదురా నాన్న, ఈ ఒక్క రాత్రి ఉండు, రేపు ఒక్క పూట నిన్ను చూసుకున్నా బతుకుతాను కదా, నువ్వు పోతే నేను బతకాను, మళ్ళీ నేను పోతాను, ప్రాణాలు ఒక్క పూట నిలుపుకుంటాను, ఈ రాత్రి ఉండు, నీవు రేపు పొద్దున వెళ్ళవలసింది. మాతరం మాంచ సంపస్య, అమ్మను చూడరా, నన్ను చూడు ఎలా ఉన్నాము, మరిద్దరిని బ్రతికించు, అది ఒక్క పూట బ్రతికించు, రేపు కావాలంటే నీవు వెళ్ళు. స్వకాల్యే సాధయిష్యసి, రేపు ప్రాతకాలం నీవు వెళ్ళు. నా కోసం, సత్యం కోసం నీవు అడవికి వెళుతున్నావు అంటే వెళ్ళాలనుకున్నాక ఈ పూటేమిటి రేపేమిటండి, నాకెందుకు రాజ్యము, నాకెందుకు భోగాలు, నాకెందుకు కామనలు, నేనన్నీ విడిచిపెట్టాను. మయా విసృష్ట భరతాయ దీయత, మీ ఆజ్ఞ మీద నేను విడిచిపెట్టాను భరతునికి. ఇప్పుడు ఆయనే రాజు, త్వరగా భరతుణ్ణి పిలిపించండి. మీ సత్యంతో, మీ సుకృతంతో, మీ ధర్మంతో నేను అరణ్యవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేస్తాను. అహం నిదేశం భవతోను పాలయన్ వనం గమిష్యామి చిరాయ సేవితం, నేను మీ ఆజ్ఞను పరిపాలించటానికి చాలా కాలం, 14 ఏళ్లే, ఎక్కువ కాలం కాదు, అరణ్యంలో ఉంటాను. నన్ను మరల్చాలని ప్రయత్నించకండి. మహత్సు కామేషు నచాత్మన ప్రియ, తండ్రి కోసం, తండ్రి సత్యవాక్య పరిపాలన కోసం, తండ్రిని కాపాడటం కోసం ఎంత కష్టపడుతున్నావురా, ఎంత త్యాగం చేస్తున్నావు. నేను నిస్సహాయుణ్ణి అయ్యానే అంటే రాముడు అంటాడు, అద్యమే ప్రాప్సిత కామాన్ స్వహ కోవా దదాస్యతి. నాన్నగారి దగ్గర ఈనాడు నేను పొందేటువంటి ఈ లాలన, ఈ ప్రేమ, ఈ ఆశీర్వచనము నాకు రేపేవాడిస్తాడు, మళ్ళీ ఇస్తాడా? రావు కదా. ఇవాటికి మీ ముందర పొందే సమ్మానము మీ చాటున పొందలేను కదా. మీ మాటను పాలిస్తే పొందేటువంటి మీ వాత్సల్యాన్ని ధిక్కరిస్తే పొందుతానా? నాకు రేపు ఓడిస్తాడండి, ఇవన్నీ మీరే ఇవ్వాలి కదా. మీతో ఇంతటి సమ్మానాన్ని పొందుతున్నాను, ఇంతటి ప్రేమను పొందుతున్నాను, ఇంతకంటే నాకు కావలసిన రాజ్యం ఎందుకు నాకు? నేను త్వరగా వనానికి వెళతాను. ఇలా రాముడు మాట్లాడుతుంటే దేవ్య సమస్తాః రురుదుః, రాణులందరూ ఎలుగెత్తి ఏడిచారు. ఒక్కరు తాం వర్జయిత్వా నరదేవ పత్ని, ఒక్క కైక తప్ప, కైకమ్మ తప్ప అందరూ ఏడిచాడు. సుమంత్రోపి జగామమూర్ఛాం, సుమంత్రుడు కూడా ఏడుస్తూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు, మూర్ఛపోయాడు. సుమంత్రుడు కూడా మూర్ఛపోయేసరికి అక్కడి వారంతా హాహాకారాలు చేశారు. తరువాత సుమంత్రుడు వెనుక వచ్చి లేచి ఒక్కసారి తన
విశ్వరూపాన్ని చూపుతాడు సుమంతుడు. ఒకసారి చేతులు కాళ్ళు దులిపేసి విధూయ సహస శిరో నిస్వస్య, జుట్టు దులిపాడు, బాగా నిట్టూర్చాడు, చేతులతోటి బాగా చేతులను బాగా నలిపేశాడు, పండ్లు పటపటా కొరికాడు, ఎర్రని కళ్ళతో తీవ్రంగా చూచాడు, కోపంతో ఊగిపోయాడు. అలాంటి వాడు కైకను చూచి వాక్యవజ్రై కైకేయ్యా తర్వాత మర్మాణి సుమంత్ర ప్రత్యభాషత, ఆమెను ఆయుధాలతో హృదయాన్ని చీలుస్తున్నట్టుగా మాట్లాడు. పతఘ్ని త్వమహం మన్యే కులఘ్ని, నీవు పతిఘ్నివి, భర్తను చంపేదానివి, నీవు కులాన్ని చంపేదానివి. ఎన్ మహేంద్రమివాజేయం దుష్ప్రకంప్యం ఇవాచలం, ఇంద్రుని లాంటి భర్తను ఇంతగా బాధ పెడుతున్నావా? భర్తురిచ్చాహి నారీణాం, స్త్రీలకు భర్త ఇచ్చే మంచి వరం. భర్త కోరికను కాదని సంపాదించిందేది స్త్రీకి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వదు. మహామహాయుద్ధంలో కూడా ఎంతో మంది మహాయోధులను అవలీలగా ఓడించిన వాడు నీ భర్త. అన్ని లోకాలను పరిపాలించిన వాడు నీ భర్త. ఇంత మహావీరుణ్ణి అంత దీనుణ్ణి చేశావే, నిస్సహాయుణ్ణి చేశావే, లేవలేకుండా చేశావే, ఇది నీకు క్షేమమా? నీకొక్కడికే భర్త కాదు కదా, లోకానికి ప్రభువు కదా. ప్రభువుని ఇలా చేస్తావా? ఇప్పటికైనా నీ సంకల్పాన్ని మానుకో. భర్త హితాన్ని భర్త ప్రియాన్ని చేస్తే స్త్రీ ఉత్తమ గౌరవాన్ని సౌభాగ్యాన్ని పొందుతుంది. ఏదో ఆశతోటో వ్యామోహంతోటో పోయావేమో తెలియక. ఇంతమంది ఇన్ని రకాలుగా బాధపడుతున్నా తెలియకుంటే నీవు స్త్రీ ఎలా అవుతావు? అయినా మార్పు లేదు. అయినా నా తప్పు నిన్నడితేం లాభం, ఇది నీ వంశంలోనే ఉంది అంటున్నాడు. ఇది నీ ఒక్కదానిలో కాదు, నమ్మది అమ్మకు కూడా ఉంది. ధర్మశాస్త్రం ఏంటంటే మగవారికి తండ్రి చాలు, ఆడవారికి తల్లి చాలు వస్తుందని శాస్త్రం. అంటే తల్లి గుణాలు స్త్రీ సంతానానికి, తండ్రి గుణాలు పురుష సంతానానికి వస్తాయట. అబద్ధం అనుకున్నాను కానీ నిజమే అని. నిన్ను చూస్తే నిజమే తేలిపోయింది. మీ అమ్మ ఇలాగే చేసింది. ఒకానొక సమయంలో మీ అమ్మ నాన్న ఏకాంతంలో చెయ్యి మీద పడుకొని ఉన్నప్పుడు హఠాత్తుగా మీ నాన్న పెద్దగా నవ్వాడు. ఏమిటి, ఎందుకు నవ్వావు? నేనంత నవ్వులాటగా ఉన్నానా? నన్ను చూసి ఎక్కిరిస్తారా, పరిహాసం చేస్తారా? నిన్ను కాదు, నా కారణం నాకుంది. నిన్ను కాదు, ఏమిటి చెప్పండి కారణం? అది చెప్పేది కాదు, ఎవరికీ చెప్పకూడదు. కాదు కాదు, మీరు దాస్తున్నారు, నా గురించే నవ్వారు. చెప్పండి, చెబితే నేను చస్తాను. మీరు చావండి, బతకండి, నాకు చెప్పండి. నన్ను మీరు పరిహసించే వీలు లేదు. ఏం చేయాలి? ఆ మహానుభావుడు తనకు వరమిచ్చిన వాడిని అడిగాడు, ఏం చేయమంటావు? నీ బ్రతుకు వద్దన్న దానికి ఆ బ్రతుకు నీకెందుకు? ఆమె పోని, నువ్వెందుకు వస్తావు? పంపించామని బయటికి. ఇంతకు జరిగింది ఏమిటంటే, ఆ మంచం కింది నుంచి చీమల బారుపోతూ ఉంది. ఆ ముందరి చీమ ఈ రాజుగారి మంచం ఏదో కోడు ఉంటుంది కదా, అది అడ్డొచ్చింది, పక్కకు తిరిగింది. వెనక చీమ ఉండి ఎందుకు పక్కకు తిరిగావు అంది. అంటే రాజుగారి మంచం కూడా అడ్డం వచ్చింది, తీసేతల పారేయండి. ఇంత చీమ అంత మంచం కూడా చేతల పారేస్తుందండి. అది విని నవ్వు వచ్చింది న్యాయంగా వాడికి. అంటే ఇతనికి అన్ని ప్రాణుల భాష తెలుసుకునే వరం ఇచ్చాడు గంధర్వుడు. ఆ మాటలు మాడుతుంటే విన్నాడు, పక్కన నవ్వాడు. ఎంత తెలివి ఉంది మీకు, నా మంచం కూడా జరుపుతారా అని నవ్వాడు. కానీ వాడు చెప్పాడు, చెప్పితే మాత్రం నీ తలకాయ 100 రెక్కలు అవుతుంది. చెప్తే నేను చస్తాను అంటే, నువ్వు చావు బతుకు నాకు చెప్పు.
నీవు చావు అన్నప్పుడు ఆమె నీకెందుకయ్యా, ఆమెనే పంపించు. అప్పుడు మహారాజు మీ నాన్నగారు మీ అమ్మగారిని అరణ్యానికి పంపించేశారు. హాయిగా ఉన్నాడు. బుద్ధి ఉంటే ఈయన కూడా అదే పని చేయాలి, కానీ చెయ్యడు. ఈయన నీ భర్త చెయ్యడా పని? నిన్ను సత్యవాక్య బద్ధుడు కదా. నీకు ముందు వరం ఇచ్చాడు కాబట్టి బంధించబడ్డాడు. వరం ఇవ్వకుండా ఉంటే నేను ఇబ్బంది రాజ్యం అంటే ఏం చేస్తాడు? ఏం చేయలేరు. ముందు కైకకు వరం ఇచ్చి ఉండకుంటే దశరథుడు వినవలసిన పని లేదు. వరం ఇచ్చాడు కాబట్టి చిక్కాడు. అదే గుణం నీకు కూడా వచ్చినది. తల్లిని అనుసరించావు. ఇప్పటికైనా తెలుసుకో. రాజుకు ఇష్టం లేక, ప్రజలకు ఇష్టం లేక, మంత్రులకు ఇష్టం లేక, రేపు నీ పుత్రులకు కూడా ఇష్టం ఉండదు. ముందే చెప్తున్నాను. ఇలాంటి దుష్కృత్యాన్ని నీవు చేస్తే ఎవరు మెచ్చుకుంటారు? ఇప్పటికైనా నీ సంకల్పాన్ని మానుకో. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య స్వజనస్య చ రక్షిత. ఇలాంటి వాడు రాముడు. సకల ప్రాణులను కాపాడుతాడు, సకల ధర్మాలను కాపాడుతాడు, తన వారిని చాలా జాగ్రత్తగా కాపాడుతాడు. ఇలాంటి వాడు రాముడు యవ్వరాజ్యంలో ఉంటే రాజు పరమానందాన్ని పొందుతాడు. రాజు ఆనందంగా ఉంటే మీరందరూ ఆనందంగా ఉంటారు కదా. ఇన్ని చెప్పినా నచస్మసా క్షుభ్యతే దేవి నచస్మ పరిదూయతే నచాస్యాముఖవర్ణస్య లక్ష్యతే విక్రియ. ఆమె మనస్సులో ఇంత చిన్న మార్పు లేదు. ముఖంలో ఎలాంటి మార్పు లేదు. బాధపడటం లేదు. అలాగే కూర్చుంది. అప్పుడు అదంతా విన్న సుమంత్రుని మాటలు విన్నాడు దశరథుడు. నా మంత్రికే ఇంత కోపం వస్తే నాకెంత రావాలి న్యాయంగా? కానీ నిస్సహాయుడిని ఏం చేయలేదు. నాకెట్ ఇట్లా ఉంది, ఏం కర్మ. సరే, ఎంతో కొంత చేతాం. ఇలా కాకుంటే మరొక తీరుగా చేతాం. నాన్న సుమంత్ర, రామచంద్రుని అరణ్యవాసానికి అన్ని ఏర్పాట్లు చెయ్యి. నా చతురంగ సైన్యాన్ని ముందు పంపు. నా ధనరాశినంతా ముందు పంపు. వేశ్యలను, నాట్యగట్టెలను ముందు పంపు. సంగీత గాయకులను, వాదకులను, ఆమోదకులను ఏదో ఉంటారు కదా పరిజనాలు, అందరినీ పంపు. అందరితో కలిసి రాముడు 14 సంవత్సరాలు హాయిగా ఉంటాడు. ఆటలు ఆడతాడు, పాటలు పాడుతాడు. భటులు ఉన్నారు కాబట్టి వేటాడుతుంటాడు, మృగాలను వధిస్తూ ఉంటాడు, కమ్మని తేనె తాగుతూ ఉంటాడు. 14 ఏళ్ళు అలా విహారంగా తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. తప్పు చెయ్యని వాడిని ఇలా అడవికి పంపాలి. తప్పు చేస్తే ఇంకొచ్చింది. తప్పు చేయలేదు కదా, నువ్వు అడవికి అన్నావు అంతే కదా. ఎలా చెప్పలేదు? నా పరివారం మొత్తం తీసుకొని పో, నా ధనమంతా వెంట ఇచ్చేసేది. సుమంత్రుడు ఇంత మాట్లాడితే మారని ముఖం ఈ మాటకు మారిపోయింది. ఒక్కసారి భయపడిపోయింది. జరిగితే గతేమిటి, ఇంకేముంటుంది రాజ్యంలో? కొత్త రాజ్యం ఉంటుంది వాడు చెప్పినట్టు. ఏముండదు, ధనం ఉండదు, ధాన్యం ఉండదు, రత్నాలు ఉండవు, బట్టలు ఉండరు, ఏ సంపదలు ఉండవు. కైకా ఉన్న భర్త ఇద్దరే ఉంటాయి, ఎవడు ఉండడు. ఇలా పోతే రాజ్యం ఇచ్చుడు ఎలా అవుతుందయ్యా? భరతునికి రాజ్యం ఇస్తానన్నావు, ఇలాంటి రాజ్యమా? ఇతరులు వాడిన తరువాత వదిలిపెట్టిన మిగిలిన రాజ్యం భరతునికి ఇస్తావా? దాన్ని భరతుడు ఏరుకుంటాడా? అదేం రాజయ్యా, అదేం రాజ్యం? ఇలా నేను కోరలేదే అంటే నువ్వు ఇలా కూడా కోరలేదు కదా. ఏమీ లేకుండా పంపు అనలేదు. రాజ్యం అడిగి పంపున పంపిస్తున్నా. ఆ మాత్రం చెప్పాలా? నీ వంశంలోనే పూర్వము ఒక ఆయన ఉన్నాడు, సగర మహారాజు అని. ఆయన కుమారుడు ఉన్నాడు, మనం చెప్పుకున్నాం మనం, అసమంజుడు అని. అతన్ని ఎలా అడవికి పంపారో అలా పంపండి. నార వస్త్రాలు కట్టించి పారాగడ్డపార చేతికిచ్చి అడవికి పంపండి. కనిత్ర పిటకం దృత్వా. ఆ మాట వినగానే ఇంకో మంత్రి ఉన్నాడు, మహామాత్రుడు. వానికి ఒళ్ళు మండింది. ఆ కుమారుణ్ణి పంపినట్టు పంపమంటున్నావు, ఆ అంశుమంతుడు
పిల్లలను సరనదిలో ముంచాడు, చంపాడు. అన్ని తప్పులు చేశాడు కాబట్టి పంపాడు. రాముడు ఏం చేశాడో చెప్పు. ఒక్క తప్పుతూ పంపుతాడు. రాముడు చేసిన ఒక్క తప్పును చూపు మాట్లాడకుండా అలాగే పంపుతాడు. ఏ తప్పు చేయని వాణ్ణి, లోకప్రియుణ్ణి ఎలా అలా అడవికి పంపాలి? రాముడు రాముడిలాగానే వెళ్ళాలి. మరొక వికారంతో కాదు. మహామాతృడు కాదన్నాడు, దశరథుడు కాదన్నాడు, సుమంత్రుడు కాదన్నాడు. అందరి మాటలు విన్న రాముడు, నాన్నగారు ఎందుకు ఈ వాదన? రాజ్యం వదులుకున్నాక సంపద ఎందుకండి నాకు? నేను రాజ్యమే వద్దన్నాను కదా. ఏనుగునే వదిలిపెట్టిన వానికి ఏనుగు యొక్క సంఖ్యలతో ఏం పనండి, తాడెందుకండి కదా చెప్తున్నాడు మహానుభావుడు. త్యక్తభోగస్య మే రాజన్ వనే వన్యేన జీవిత కింకార్యం అనుయాత్రేణ త్యక్త సంగస్య సర్వత. అన్ని భోగం వదిలిపెట్టాను, అరణ్యానికి పెడుతున్నాను. అలాంటి నా వెంట అనుయాత్ర ఎందుకండి? అంటే ఈ సైన్యం ఎందుకు, ఈ సంపదలు ఎందుకు? ఎందుకంటే యోగి దత్వాభిపశ్రేష్టం కక్ష్యాయాం కురుతే మనః. ఏనుగును దానం చేసి తాడు కావాలంటాడా? అక్కడే తాడు ఉంటుందా? ఏనుగడే తాడు. ఏనుగును ఇచ్చేశాడు, తాడు కావాలంటే పిచ్చోడు అన్నారు. నేను రాజ్యమే వద్దన్నాను, ఇవన్నీ నాకెందుకండి? ఈ అనుయాత్ర ఎందుకు, ఈ సైన్యం ఎందుకు, ఈ సంపద ఎందుకు? ఇలాంటివి నాకేమొద్దు. రజ్జు స్నేహేన కింతస్య యత కుంజరోత్తమం. ఏనుగును వదిలిపెడుతుంటే తాడెందుకండి? దాని మీద నాకు ఇలాంటి ప్రేమ ఎందుకు? నాకు ఈ చతురంగ సైన్యంతో పనేమిటి? అందరినీ నేను అనుజ్ఞ కోరుతున్నాను. అమ్మ చెప్పినట్టుగా నార వస్త్రాలు తీసుకొని రండి. చీరాణ్యేవ ఆనయంతుమే. నార వస్త్రాలే తీసుకొని రండి. ఈ మాట అన్న అరక్షణంలో కైక స్వయంగా తీసుకొని వచ్చింది నార వస్త్రాలు. నాయనా కట్టుకున్నా. నిరపత్రప అంటాడు వాల్మీకి. సిగ్గు విడిచి వచ్చినది. సిగ్గును వదిలిపెట్టి నారవస్త్రాలు తీసుకొని వచ్చి రామ పరిధత్స్వ, కట్టుకోరా అంది. అతను మహానుభావుడు కదా, తల్లి ఆజ్ఞ పాటిస్తాడు. అమ్మ మహాప్రసాదం. హాయిగా తీసుకున్నాడు, కట్టుకున్నాడు. లక్ష్మణస్వామి కట్టుకున్నాడు, సీతమ్మకి ఇచ్చారు. ఆమె కట్టుకోవాలి, ఆమె కట్టుకోరాదు. ఋషి పత్నులు నార వస్త్రాలు ఎలా కట్టుకుంటారో ఆమెకు ఏమీ తెలియదు. మరేం చేయాలి? ఆ వస్త్రాలను కేవలం పైన తస్తవు అకుశల తత్ర వేడిత జనకాత్మజ, సిగ్గుపడుతూ ఉంది, ఎలా కట్టుకోవాలో తెలియదు. అలా ఆమె నిలబడితే తస్యాస్తత్ క్షిప్రం ఆగత్య రామ ధర్మభృతాంబర చీరంబవంత, అలా మీద వేసుకుంది, కూర్చుంది. తెలియదు ఆమెకేం కట్టుకోవాలి. రాముడు వచ్చి ఆమె పట్టు వస్త్రం మీద నుంచే నార వస్త్రం కట్టేశాడు. ఈయనకు అనొచ్చు కదా, ఇచ్చాడు, ఆయన రాని విజయం ఉంది. సీతమ్మకు రాముడు స్వయంగా చీర కడుతుంటే చూసిన అంతఃపుర స్త్రీలు గొల్లున ఏడ్చారు. ఇంత దృశ్యం చూడడానికి ఇక్కడ మేముంది. ఈ సమయంలో ఏం చూడాలి? ఈ ముహూర్తంలో సీతారాములకు పట్టాభిషేకం చూడాలి. ఆ సమయంలో నారవస్త్ర ధారణ ముహూర్తం ఆ పెట్టింది. జరిగేది ఇదా? నాయన సీతకెందుకురా నారవస్త్రాలు? వరంలో ఆమె లేదు కదా. మీ అమ్మ నిన్ను కోరింది వరంలో అడిగిపోమని, ఆమెను కాదు కదా. ఆమె కోరుకొని వస్తున్నది, ఆమె ఇష్టం వచ్చినట్టు రాని. ఆమెకు మీ నియమాలేమిటి? వనవాసం నీకు, సీతకు కాదు. అవునా? ఆమెకెందుకు ఇవి? అందరూ వద్దన్నారు. అందరి మాటలు వింటూనే రాముడు చీర కట్టేశాడు. సీతమ్మ కట్టుకుంది. అప్పటిదాకా పరమ నిగ్రహంగా గంభీరంగా ఉన్న వశిష్ఠ మహర్షి తట్టుకోలేకపోయాడు. ఇక్ష్వాకు సునుష, దశరథుని కోడలు, జనక మహారాజు పుత్రిక,
మహారాజ్ఞి, ఈమెకు నారవస్త్రాలా? కడుతుంటే మీరంతా చూస్తూ కూర్చున్నారా? ఎవరికి నోళ్ళు లేవా? కాదనలేరా? ఆపరా? న్యాయమా ఇది? ఎవరు చెప్పారు మీకు? దశరథ, క్షేమం జరగదు. మన ఇంటి కోడలు నారవస్త్రాలతో దారి పడితే కులానికి క్షేమం జరగదు. పతివ్రత కాబట్టి అతని అనుసరిస్తూ ఉంది. సీతను అడవికి పంపమని కైక కోరలేదు. కైక వరములో సీత లేదు. సీత రాముణ్ణి కోరుకొని తాను వెళుతూ ఉంది. ఆమె ఇష్టం ప్రకారం వెళ్ళని, ఏది కోరితే అది ఇవ్వండి ఆమె. అంతేకాదు, కోరకున్నా ఇవ్వండి. 14 సంవత్సరాలు ఒక మహారాణి, ఒక మహారాజ పుత్రి, ఓ మహారాజు గారి కోడలు ఎన్ని సౌభాగ్యాలతో ఉండాలో అలా ఇవ్వండి. అలా చేయని నాడు రఘుకుల కీర్తి పతనమవుతుంది. వశిష్ఠుడు తన మనసులోని ఆక్రోశాన్ని ఆపుకోలేదు. వశిష్ఠ మహర్షి ఎవరో కాదు, మంత్రులు సామంతులు కాదు, గురువు, బ్రహ్మపుత్రుడు, మహాయోగి. ఆపుకోలేకపోయాడు, తట్టుకోలేకపోయాడు. సీతమ్మకు నారవస్తాడేమిటి? ఎలా ఒప్పుకుంటున్నారు మీరు? ఒక్కసారి గురువుగారి ఆజ్ఞను, వాక్యాన్ని అందరూ విని, నైవస్మసా సీత వినివృత్త భావ ప్రియస్య భర్తు ప్రతీకారకామా. వశిష్ఠ మహర్షి ఇలా చెబుతున్నా సీతమ్మ మాత్రం మారలేదు. హాయిగా నారవస్త్రాలు ధరించేసింది. ఎందుకు? తనకు కావలసిందేమిటి? గురువు గారికి ప్రియం చేయటమా, మామగారికి ప్రియం చేయటమా? భర్తకు ప్రియం చేయాలి. స్త్రీగా తానేం చేయాలి? తన భర్తకు ప్రియం చేయాలి. ప్రియస్య భర్తో ప్రతీకార కామా. తన ప్రియుడు, తన భర్త, అతను నచ్చింది నేను చేయాలి. అతనికి ఆనందం కలిగించాలి. వాడందరికీ ఎందుకు? నేను పట్టువలసి కడుకోకపోతే ఆనందిస్తాడా? అడవికి మాత్రం వస్తానండి, వేషం మాత్రం మారలేదు, ఏదో నాటకం అనుకుంటారు కదా. ఎందుకు వచ్చిన బాధ అనుకోవడం నాకెందుకు వస్తాడండి? నారవస్త్రాలతోటే వెళతాను. తస్యాం చీరం వసానాయాం నాథవత్యాం అనాథవతు ప్రతిక్రోజన సర్వ. మనం చెప్పుకున్నామే, జనులందరూ బాధపడ్డారు, ప్రజలందరూ బాధపడ్డారు, భార్యలందరూ బాధపడ్డారు. ఇందరి బాధనే వశిష్ఠ మహర్షి ప్రత్యక్షంగా చెప్పాడు. ఇమాం మహేంద్రోపమ జాతగర్ధినీం తథా విధాతుం జనని మమార్హసి యథా వనస్తే మయి శోకకర్షిత నజీవితం యస్య యమక్షయం నయీ. నారవస్త్రం కట్టుకొని దశరథ మహారాజు గారితో, స్వామి మాకు ఆజ్ఞ ఇవ్వండి, వెళుతున్నాం. భరతుణ్ణి పిలిచి రాజ్యం ఇవ్వండి. నేను లేనప్పుడు మా అమ్మగారు నా మీది ప్రేమతో కొంచెం ఏమైనా మీతో విప్రియంగా మాట్లాడవచ్చు. ఏం చేశావు గనక, నాకు ఎప్పుడేం ఆనందం ఇచ్చావు గనక, ఉన్న కొడుకు నువ్వు పంపించావు కదా, నువ్వేం భర్తవు అనవచ్చు. అంటే మనసులో మాత్రం పెట్టుకోకు, నా మీది ప్రేమతో అంటుంది. మనసులో పెట్టుకో. నేను లేని విరహాన్ని నీవు తగ్గించాలి. ధర్మశాస్త్రం ఏంటంటే భార్య అవుతుంది, మాత అవుతుంది, పుత్రిక అవుతుంది, చెల్లెలు అవుతుంది, మంత్రి అవుతుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత మనకుంది కదా. కాబట్టి నేను లేనప్పుడు ఏమైనా మాట్లాడితే నీవు నాలాగా మా తల్లిని చూడు. ఆమె మనస్సు కలతపడకుండా చెప్తున్నాడు. ఇమాం మహేంద్రో మమ జాతగర్ధినీం తథా విధాతుం జననీం మమార్హసి. ఏమిటి? యథా వనస్తే మయి శోకకర్షిత. నేను అడవిలో ఉంటే నా దుఃఖంతో చిక్కిపోయి ప్రాణాలు విడిచిపెట్టకుండా చూచే బాధ్యత నీది.